సరే మీకేమన్నా పాలిటీలో గ్రూప్ 1లో ఎట్లా ఉంటే బాగుంటుందని మీకేమన్నా ఐడియా ఉందా? ఈ ఫస్ట్ టైం గ్రూప్ 1 అందరూ ఫస్ట్ టైం అయినా గ్రూప్ 1 రాసేది? అందరు కూడా ఫస్ట్ టైమే. చూడండి అమ్మా, మనకి పాలిటీతో పాటు సోషియాలజీ మన పేపర్ ఏంది? థర్డ్ పేపరా? గ్రూప్ 1లో థర్డ్ పేపర్ కదా? థర్డ్ పేపరా కదా? ఎస్ అమ్మ. అట్లా అంటే ఇప్పుడు మీరు అందరు ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు చూసి చెప్దాం అనుకుంటున్నారా ఏంటి? సరే, నేను ఒక మంచి ఐడియా ఇస్తా. ఐడియాని మంచిగా బాగా చూసుకోండి. సోషియాలజీ అనేటటువంటిది ఒకటి ఉంది. మూడవ పేపర్, మన పేపర్ మూడవ పేపర్, థర్డ్ పేపర్. థర్డ్ పేపర్ లోపల ఫస్ట్ సోషియాలజీ, నెక్స్ట్ మనకు కాన్స్టిట్యూషన్. దీన్ని మనం ఏమంటున్నామంటే పాలిటీ అంటున్నాము. మూడవది గవర్నెన్స్, పాలన అంటున్నాము. ఈ మూడు పేపర్లకు కలిపి 150 మార్క్స్. 50 50 50 150 మార్క్స్. ఇందులో కాన్స్టిట్యూషన్ అంటే మన పాలిటీకి 50 మార్క్సే, గవర్నెన్స్ కి 50 మార్క్స్. గవర్నెన్స్ సంబంధించి గ్రూప్ 2లో ఉన్న సిలబస్లలో 60% మనకు పాలిటీలోనే ఉంది. అంటే గ్రూప్ 1కి సంబంధించి చూడండి, గ్రూప్ 2లో ఉన్న సిలబస్ గ్రూప్ 1లో అంత సిలబస్ ఉంది. అంటే గవర్నెన్స్ అనేటటువంటిది ఒక ఫస్ట్ చాప్టర్ థియరీస్ తప్ప మిగతా అదంతా మన పాలిటీ బుక్ లో ఉన్నదే, మనం రోజు చెప్పుకునేటటువంటిదే. ఇందులో భయపడాల్సినటువంటి అవసరం అసలు లేదు. క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది? ఈ పాలిటీ ఈ 150 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 150 మార్క్స్ అనేటటువంటిది క్వశ్చన్ 1 నుంచి 15 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఎంత సమయమైనా కానివ్వండి, ఒక పిక్చర్, ఒక కంప్లీట్ పిక్చర్ ఇచ్చేసి ఇచ్చి పెడదాం. ఇలా ఇప్పటికీ ఈ వీడియో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ వచ్చినా మళ్ళీ మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 నుంచి మనకు 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి, క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది. అంటే సోషియాలజీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ మూడు కలిపి ఒక క్వశ్చన్ పేపరే. మొత్తం ఎన్ని మార్కులు? 150 మార్క్స్. 150 మార్క్సా? 150 మార్క్స్. టైం ఎంత? టైం 3 అవర్స్. చూడండి, టైం 3 అవర్స్. టైం 3 అవర్స్, 15 క్వశ్చన్స్. అంటే పాలిటీ పార్ట్కి వచ్చేటటువంటి సమయం ఎంత? 60 మినిట్స్. అంతేనా? 1 అవర్ అంటే 60 మినిట్సేనా? నాకేం లెక్కలు వస్తున్నాయా? 60 మినిట్సే కదా? రైట్. చూడండి, 60 మినిట్స్, 15 క్వశ్చన్స్. అంటే మన పాలిటీకి వచ్చేసరికి 6 నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 1 2 3 4 5 5 క్వశ్చన్స్. 6th నుంచి 10 క్వశ్చన్స్. 6th నుంచి 10 క్వశ్చన్స్. అంటే మనకు ఇవి 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ లోపల 6 7 అనేటటువంటి క్వశ్చన్స్ కంపల్సరీ క్వశ్చన్స్. 6th and 7th కంపల్సరీ క్వశ్చన్స్. అంటే ఖచ్చితంగా మనం ఆ రెండింటికి ఆన్సర్ రాయవలసిన క్వశ్చన్స్. అంటే నో చాయిస్. మరి 8 9 10 క్వశ్చన్స్ కి సంబంధించి ఆర్ అని పెడుతూ ఉంటారు. అంటే 2 క్వశ్చన్స్ ఇచ్చి పైది కానీ కిందిది కానీ రాయాలి. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది, చాయిస్ ఇచ్చిండ్రు. చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్. పై 2 కంపల్సరీ క్వశ్చన్స్. అంటే దాంట్లో ఆ పార్ట్స్ కు సంబంధించిన అన్ని
మ్యాటర్, మెటీరియల్, సోర్స్ అంతా మన దగ్గర ఉంటేనే రాయగలుగుతాం. ఈ 3 క్వశ్చన్స్ సంబంధించి కనీసం ఒక 1/3 చదువుకుంటే బాగా వస్తే ఆన్సర్ చేయగలుగుతాం. చూడండి, అంటే మనకి ఏది వస్తుంది ఏది రాదు అనేది ఎగ్జామినర్ ఇచ్చే క్వశ్చన్స్ ని బట్టి ఉంటది. మనం ఎంత చదివినా వాళ్ళు క్వశ్చన్ అనేటటువంటిది డైరెక్ట్ గా ప్రాథమిక విధులు రాయండి అని గ్రూప్ 1 స్థాయిలో అడగరు. లేకపోతే కాగు గురించి రాజ్యాంగంలో ఏం చెప్పిందో రాయరు, అడగరు. మనని అట్లా క్వశ్చన్ అడగరు. క్వశ్చనే ఒక 2-3 లైన్స్ ఉంటది. కాబట్టి దాన్ని మనం ఆ క్వశ్చన్ ని బట్టి మనం రాయాలంటే దాంట్లో క్వశ్చన్ లో 2-3 భాగాలుగా స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఏదో ఒక భాగం మాత్రమే, ఏదో ఒక పార్ట్ మాత్రమే మనకు వస్తుంది, మిగతా 2 పార్ట్స్ వచ్చే అవకాశం ఉండదు ఒకవేళ. కాబట్టి చాయిస్ ఇచ్చినప్పుడు మనకు ఏ క్వశ్చన్ కంప్లీట్ గా వస్తుందో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. అది కూడా కింది 3 క్వశ్చన్స్ కే చాయిస్ ఉంది, పైన వాటికి లేదు. అంటే ఏంటంటే నేను చెప్పేది గ్రూప్ 1 స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్, ఇచ్చినటువంటి సిలబస్ వాళ్ళు 5 చాప్టర్స్ ఇచ్చిరండి. 5 చాప్టర్స్ ఇచ్చినారు. ఫైవ్ చాప్టర్స్ ఇచ్చారు, లేదా 5 యూనిట్స్ ఇచ్చిండ్రు. యూనిట్స్ అంటే బెటర్, చాప్టర్స్ అనే పదం కంటే యూనిట్స్ అంటే బెటర్. ఎందుకంటే ఒక్కొక్క యూనిట్ లోపల మళ్ళీ 3-4 చాప్టర్స్ అందులో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. నాకు తెలిసి నథింగ్ బట్, అంటే మొత్తము ఆ 5 యూనిట్స్ నథింగ్ బట్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ కానుంచి, ఎవాల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కానుంచి, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ వరకు అంతా ఉంది నేను చూసిన. కాబట్టి దీంట్లో మనం విడిచి వేయడానికి ఎలాంటి అవకాశము లేదు. వాళ్ళు దాన్ని స్ప్లిట్ చేసి ఇచ్చారు అంతే. చూడండి, 5 యూనిట్స్ 5 యూనిట్స్ 5 క్వశ్చన్స్, 5 యూనిట్స్ 5 క్వశ్చన్స్, రైట్. 50 మార్క్స్. ఇప్పుడు మార్క్స్ చూసుకుందాము. నేను పాలిటీ గురించి మాత్రమే చెప్తున్నా, మార్క్స్ చూసుకుందాం. 50 మార్క్స్, 5 క్వశ్చన్స్, మార్క్స్ 10. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్. ఒక క్వశ్చన్ మనం అటెంప్ట్ చేస్తే అది కూడా కంప్లీట్ గా చేస్తే ఎగ్జామినర్ కి నచ్చితే, మనం నచ్చుతుంటే మనం చూసాడు ఆయన ఏమన్నా ఎట్లా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారా, అందంగా ఉన్నారా, పొడుగున్నారా, పొట్టిగున్నారా అని చూడరు. మనం కనబడేదంతా, మన నాలెడ్జ్ కనబడేదంతా, మన శక్తియుక్తులు కనబడేదంతా మనం అక్కడ ప్రజెంట్ చేసినటువంటి మన రాతలో కనబడుతుంది. నీకు ఎంత నాలెడ్జ్ అన్నా ఉండనియండి, సముద్రం అంత నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ నువ్వు గ్లాస్ అంతా అందులో ప్రజెంట్ చేయకుంటే ఎట్లా? నువ్వు ఎంత ప్రజెంట్ చేస్తావో, నువ్వు గ్లాస్ అంతా ప్రజెంట్ చేస్తావా, స్పూన్ అంతా ప్రజెంట్ చేస్తావా, 2 పేరాలు ప్రజెంట్ చేస్తావా, 2 పేజీలు ప్రజెంట్ చేస్తావా అనేది అక్కడ ఉండే ప్రశ్నకి సరిపోతుందా లేదా చూసి వాడికి నచ్చితేనే మార్కులు వేస్తాడు. చాయిస్ మొత్తం కూడా ఎగ్జామినర్కి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ లోపల అలాంటిది ఏమీ ఉండదు. కనీసం మన రైటింగ్ నచ్చాలి, కొద్దిగా ఒక అర్థం అవ్వాలి. అట్లా అని చెప్పి రైటింగ్ అసలే బాగలేని వాళ్ళు కాకుండా 90% అర్థమైన వాళ్ళు బాధపడాల్సిన అసలు అవసరం లేదు. మేము ఎన్నో పేపర్స్ కరెక్ట్ చేసినాం చాలా టైమ్స్. మరీ అంత అట్లా ప్రింట్ లాగా ఉండే వాళ్ళకి మార్క్స్ వస్తాయి, వేరే వాళ్ళకి రావు అని అనుకోవద్దు. అసలు అలాంటి భావజాలంలోకి వెళ్ళొద్దు. మనం అందరం ఏమి పుట్టుకతోటి బాగా రాయగలగడం అనేటటువంటిది ఉండదు. అట్లాంటి బాగా అందంగా రాస్తాయి మార్కులు వస్తాయని తీసివేయండి. కాకపోతే మన అర్థం అయ్యే విధంగా ఉండాలి, మన అక్షరాలు అర్థం అయ్యే విధంగా ఉండాలి. కొంచెము ఒకవేళ అందంగా రాయలేని వాళ్ళు కొంచెం గ్యాప్స్ ఇచ్చి కొన్ని ట్రిక్స్ ఫాలో చేయాలి. గ్యాప్స్ ఇచ్చి ఒకటే వరుసలో హారిజాంటల్గా మన తలకట్లు అవన్నీ ఒక వరుసలో ఉండే విధంగా చూసుకొని ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సరి చేసుకొని ఉండాలి, రైట్. అది తర్వాత ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ అనుకున్నాం, కానీ ఎగ్జామినర్ 6 నుంచి 8 మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఎంతో బాగా రాస్తేనే 8, 8.5, 9.
ఎందుకు అంటే ఎగ్జామినర్ కి ఆన్సర్స్ కి ఇవ్వబడుతుంది, కీ షీట్ ఇస్తారు వాళ్ళు, దాన్ని బట్టే అతను దాదాపుగా కరెక్ట్ చేయాలి. ఒక పేపర్ ని 3 దిద్దుతారు, ఒక క్వశ్చన్ పేపర్ ని 3 మెంబర్స్ దిద్దుతారు, కరెక్షన్ చేస్తారు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అక్కడక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, యావరేజ్ తీసి మార్కులు వేస్తారు చివరికి. ఇది ఒక పద్ధతి, ప్రాసెస్. అయితే మనకున్నటువంటి ఈ 60 నిమిషాలలో 60 minutes లోపట మనం 5 questions అటెంప్ట్ చేయాలి. కాబట్టి మనకు ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 12 minutes. అంటే ఒక క్వశ్చన్ అనేటటువంటిది 12 minutes ని రాయగలగాలి, 12 minutes లో రాయగలగాలి. నేనేమంటున్నా అంటే 2 నిమిషాలను తీసివేయాలి. ఎందుకంటే క్వశ్చన్ చదవడానికి ప్లస్ ఆలోచించుకోవడానికి, క్వశ్చన్ లో మనం ఎలా ప్రజెంట్ చేయాలి, దేని తర్వాత దేన్ని ప్రజెంట్ చేయాలి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, దాంట్లో అసలు క్వశ్చన్ లో ఏం అడగబడింది అని మనకు తెలియాలి. ఖచ్చితంగా 2 minutes కంటే ఎక్కువ తీసుకున్నాడు ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను నెగటివ్ గా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక 2-3 విషయాలు నెగటివ్ గా కొన్ని పాజిటివ్ గా ఎందుకు చెప్తున్నా అంటే, కనీసం నెగటివ్ గా ఉన్నాయా ఏమన్నా ఉంటే మనలో వాటిని మీరు మాడిఫై చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో మాడిఫై చేసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ 12 నిమిషాలు అనే బదులు మనం ఏమనుకోవాలంటే, ఒక క్వశ్చన్ కి 10 minutes మనకి ఇస్తుంది. ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు 10 minutes ఇస్తుంది. 2 minutes జస్ట్ అర్థం చేసుకోవడానికి. మరి ఆ తర్వాత ఇంకొక నిమిషం ఉంటుంది. ఇప్పుడు 10 నిమిషాలలో 1 నిమిషాన్ని దేనికి కేటాయించాలి అంటే, మనం ఏమి రాయాలనేది ఒక చిన్నగా రఫ్ గా ఒక సినాప్సిస్ లాగా, సబ్ హెడ్డింగ్స్ లాగా రాయాలి. అది ఎలాగంటే, ఏ క్వశ్చన్ కైనా కానీ ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ అవసరం. ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇంట్రొడక్షన్ ఉండాలి. కానీ ఇంట్రొడక్షన్ అని రాయక్కర్లేదు. ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతము, పరిచయం అనే పదాలు ఏమి రాయక్కర్లేదు. ఫస్ట్ పేరా 1 ఇంట్రొడక్షన్ అని రాయాలి. అంటే ఇంట్రొడక్షన్ రాయొద్దు, పేరు రాయొద్దు, మనం ఇంట్రొడక్షన్ రాయాలి, పరిచయం రాయాలి, దాని గురించి రాయాలి, అదేంటో రాయాలి. నేను మళ్ళీ ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ మీకు చెప్తాను. బాగా వినండి సార్, ఎందుకు రాస్తారు అట్లా వినండి, చక్కగా వినండి. ఇంట్రొడక్షన్ రాయండి మంచిగా. ఎక్కడ రాస్తారు? ఇది ఒక ఓన్లీ రఫ్ వర్క్, ఒక సినాప్సిస్ లాగా, ఒక సబ్ హెడ్డింగ్స్ లాగా, ఒక ఐడియా మనం ఏ విధంగా వెళ్ళాలి, దేని తర్వాత ఏం రాయాలని మనం ముందు ఒక పిక్చర్ ఉండాలి మనకు. లేకపోతే మనకు ఏదో ఒక సామెత, గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు అది ఉరుకుతాం, ఎటు మొత్తం పొలం అంతా తిరుగుతుంటది. మీరు ఏదో ఒక దగ్గర మొదలుపెట్టి ఏదో రాసి ఏదో కంక్లూడ్ చేస్తుంటారు. అంటే మీకు ఒక ప్లాన్, ఒక డిజైన్ ఉండదు. ఖచ్చితంగా ఒక డిజైన్ ఉండాలి. దేని తర్వాత మనం ఏది రాయాలనేది ఖచ్చితంగా చూడంగానే 2 నిమిషాలలో తెలియాలి. ఈ క్వశ్చన్కి దీని తర్వాత ఇది రాయాలి. అక్కడ మీ సక్సెస్ అనేది డిజైన్ లోనే ఆధారపడి ఉంటుంది. ఆ డిజైన్ అనేది ఒకవేళ మర్చిపోకుండా ఉండాలి అంటే, నిజానికి చెప్పాలంటే కొంతమంది ఎగ్జామినర్స్ ఒక దగ్గర రాసుకోవచ్చు అని చెప్తారు, ఎగ్జామ్ లో కూడా పక్కకు రాసుకోవచ్చు అని చెప్తారు, ఇదా వెళ్ళాలని. కొద్దిమంది చెప్పారు. అది మీ ఛాయిస్ గిడ్చి పెడుతున్నా నేను అది. ఎందుకంటే నేనే చెప్తున్నా అనేది కాకుండా అది రాసుకోవాలి. రాసుకుంటే ఏమవుతుందంటే, అందులో ఫస్ట్ పేరా ఇంట్రొడక్షన్ అయితే, సెకండ్ పేరా బాడీ అంటారు. ఈ బాడీ లోపట సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. ఏ అంశాలు క్వశ్చన్ బట్టి వస్తాయో ఆ అంశాలన్నీ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు. చక్కగా సబ్ హెడ్డింగ్స్ పెట్టుకొని కొంచెం బోల్డ్ గా రాయాలి. అంటే మనం మిగతా హారిజాంటల్ లైన్స్ ఆన్సర్ కంటే కొంచెం సబ్ హెడ్డింగ్స్ అనేది బోల్డ్ గా రాయాలి. అంటే సైజ్ పెంచాలి, ఫాంట్ సైజ్ పెంచుకోవాలి, అంతే. అట్లా విడిచిపెట్టేసేయాలి.
రైట్, ఎన్నైనా రావచ్చు, 1 2 3 సబ్ హెడ్డింగ్స్ అయినా రావచ్చు. ఆ తర్వాత మనం కంక్లూజన్ పార్ట్, ఇది ఇలా ఉండాలి. ఒక క్వశ్చన్ లో ఇన్ని అంశాలు ఉండాలి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఆపేద్దాం. 10 minutes, ఒక క్వశ్చన్ కి 10 minutes. మళ్ళీ ఎందుకంటే ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోవాలి మనం. ఒక క్వశ్చన్ మనకు బాగా వచ్చు కదా, నాకు ఇది బాగా వచ్చు కదా అని మీరు మొత్తం అదే క్వశ్చన్ రాసుకుంటా కూర్చుంటుంటే 60 నిమిషాల సమయం అయిపోతుంది. ఒక క్వశ్చన్లోనే అయిపోతుంది. తెలుసుగా మీకు పాలిటీలో నిజానికి మనకు క్వశ్చన్ వస్తుంటే ఎంతసేపు అయినా రాయొచ్చు. అయితే ఎంతసేపు రాయడానికి మీకు అవకాశం లేదు. వాళ్ళే లిమిట్ చేశారు, నియంత్రణ చేశారు, కంట్రోల్ గా 200 words 200 words వాళ్ళే ఇచ్చారు. 200 words 200 words లో మీరు కంప్లీట్ చేయాలి. ఈ 200 words అంటే మనం అక్కడ కూర్చొని ఒక్కొక్క పదం వర్డ్ కౌంట్ చేసుకుంటామా? చేసుకోవద్దు. మాకు రోజు డిగ్రీ వాళ్ళకి ఇంత వర్డ్స్ అని ఇస్తుంటారు కదా, కొన్ని పేజీలు ఇస్తారు, ఒక బంచ్ ఆ లెక్క పెట్టిస్తారు వాళ్ళే ఆ పేజీలు. అట్లా మేము లెక్క పెట్టినాం. ఒక పేజీకి యాక్చువల్గా మీరు 14 లైన్లు రాయాలి. ఒక పేజీకి మీరు 14 lines రాయాలి, లేదా 16 18 సరే అట్లా కట్. నేను చెప్పినట్టు కట్టిగా అట్లా ఏదో కట్ చేసినట్టుగా అట్లా అంతా వేరే గీసినట్టుగా అట్లా కాదు. అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా ఉంచుకోండి. దాని గురించి ఏదో అయింది ఆకాశం భూమి అంటుకుంది ఏమవుతుంది అని అట్లాంటి బెంగలు ఏం పెట్టుకోవద్దు. అలాంటి ఏం కావు, అప్రాక్సిమేట్లీ ఉండాలి అని చెప్పడానికి. మనము ఏది పడితే చేయకుండా ఉండడానికి, నియంత్రించుకోవడానికి మన మెదడుని ఆల్రెడీ ఇక్కడ నుంచి రోజు ప్రాక్టీస్ లో ఉండాలి. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో, ఇక్కడ నుంచి కాదు, ఆల్రెడీ చేసున్న వాళ్ళు వచ్చే ఉంటాయి ఇవన్నీ. అయినా సరే నా బాధ్యతగా, నేను ఫస్ట్ క్లాస్ తీసుకుంటున్నా కాబట్టి నా బాధ్యతగా నేను చెప్తున్నా అన్నట్టు. రైట్, ఇక్కడ 200 words అంటే ఈచ్ పేజీ 14 lines నుంచి 18 lines లెక్క వేసుకుంటే 2.5 పేజీలలో ముగించాలి. 2 లేదా 2.5 పేజీలు. ఇక ఎప్పటికీ కూడా 2.5 pages కంటే మీరు ఎక్సీడ్ అవ్వద్దు. సరే, మీకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు పిచ్చి పిచ్చిగా మొత్తం మధ్యలో బాడీ అంతా ఏదేదో రాసి అంత అట్లా గందరగోళంగా అయిపోయింది కాబట్టి ఇంకా కొంచెం ఏమైనా తీసుకుంటా అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు ఇంకొక పేరాగ్రాఫ్ రాస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇంకొక ఈ క్వశ్చన్లో నాకు అనుభవం వచ్చింది కాబట్టి, ఫస్ట్ ఈ క్వశ్చన్లో నాకు బాగా అనుభవం వచ్చింది కాబట్టి చివరి క్వశ్చన్లలో నేను బాగా రాద్దాం అనుకున్నా అంటే అది సమయానుకూలత, మీ మెదడు, మీ సమయము, తర్వాత వచ్చే క్వశ్చన్లను బట్టి తీసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు నేను చూసిన, వీళ్ళు డెమో పెట్టిన ఇట్లా మనకి ఈరోజు డెమో ఉంది అన్నప్పటి నుంచి నేను కూడా గ్రూప్ 1 రాసిన, సివిల్స్ రాసిన, అవంతా కొంచెం చాలా సమయం అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి ఏంటి పరిస్థితి అని చూస్తే, క్వశ్చన్లన్నీ బాగా పరిశీలించి చూస్తే ఈ 5 క్వశ్చన్లలో 4 క్వశ్చన్స్ ఎనాలిసిస్, ఎక్స్ప్లెనేషన్, డిస్క్రైబ్, సమర్థించండి, మీ అభిప్రాయంతో ఏకీభవించవచ్చా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. 1 లేదా అర యావరేజ్ గా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. 1 లేదా అర వస్తున్నాయి యావరేజ్ గా అక్కడక్కడ. దానికి సమయం తక్కువ ఉండే అవకాశం ఉంటుంది మనకు. అప్పుడు మీరు మిగతా వాటికి ఆ సమయాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. అది అంత మీ ఎక్స్పీరియన్స్ మీద. మీరు ఇప్పటి నుంచి క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసే దాని మీద డైలీ టెస్ట్ సిరీస్, గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, అనాలిసిస్ మీరు బయటకు చెప్పగలగడం, అది మీ యొక్క నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని క్వశ్చన్స్ చాలా రేర్గా అట్లా మనకు 1 2 డైరెక్ట్గా ఏమైనా అనిపించింది అనుకోండి, అట్లా ఇది ఒక ఎనాలిసిస్. నేను ఇప్పుడు ఈ 10 నిమిషాలలో ఏం చెప్పినా అంటే, సిలబస్ 5 units ఉంది, 5 questions ఉంది. సిలబస్ 5 units 5 questions ఉంది. ఈచ్ క్వశ్చన్ కి మనం 12 అయితే టైము, మనం 10 నిమిషాలలోనే 10 minutes లోనే, అంటే చూడండి 10 నిమిషాలలోనే మీరు ఆ క్వశ్చన్ సంబంధించిందంతా రాయగలగాలి. అంటే ఎంత ప్రాక్టీస్ ఉంటే ఆ 10 నిమిషాలలో మీరు రాయగలుగుతారు. సబ్జెక్ట్ మీద మీకు ఎంత అవగాహన ఉంటే ఇమీడియట్ గా బయటికి వస్తుంది.
లేకపోతే అక్కడ కూర్చొని ఆలోచించి మేడం ఏం చెప్పింది, మేడం పుస్తకంలో ఏముంది, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర ఏముంది, నేను వేరే ఏం చదివినా, దీని మీద ఎవరు వ్యాఖ్యానించిండ్రు, దీని మీద కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్ ఏంది, దీని మీద వచ్చిన రాజ్యాంగ సవరణ, దీని మీద వచ్చిన కేసు ఏంది, దీని మీద ఎవడెవడు ఇంటర్ప్రిట్ చేసిండు, ప్రస్తుత పరిస్థితి ఏంటిది, అక్కడ కూర్చొని మీరు పంచాంగం లెక్కలు వేసుకుంటా ఉంటే ఇంకా మనం పంచాంగం చూసుకుంటూ జీవించాల్సి వస్తుంది. ఒక్కసారి క్వశ్చన్ చూడంగానే మన ఐడియాలజీలో బోల్డంత మార్పులు రావాలి. ఇంట్రొడక్షన్ రైట్ ఒక కొటేషన్ తో స్టార్ట్ చేస్తున్నామా, ఇప్పుడు ఆ క్వశ్చన్ ని తీసుకువస్తూ ఇక్కడికి మనము ఆపాలి. ఎందుకు వచ్చింది ఆ సంభాషణ, ఎందుకు ఆ చర్చలోకి వచ్చింది, ఎందుకు ఫలానా అతను దాని మీద కామెంట్ చేస్తుంది అంటూ తీసుకువస్తూ ప్రస్తుత పరిస్థితి వరకు ఆపేయాలి. ఒక 6 లైన్స్ 6-7 లైన్స్ కంటే ఎక్కువగా అసలు ఇంట్రొడక్షన్ ఉండదు. నెక్స్ట్ బాడీ లోపట ఒక క్వశ్చన్ కి సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగంలో ఎమెండ్ చేశారా 2వ పారాగ్రాఫ్, 3వ పారాగ్రాఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, 4వ పారాగ్రాఫ్ లో ప్రస్తుత పరిస్థితి, 5వ పారాగ్రాఫ్ లో మీ యొక్క ఒపీనియన్ లేక ప్రముఖుల ఒపీనియన్ ఉండాలి. ఎప్పుడు కూడా మీ ఒపీనియన్ అన్నా, మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి అన్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాతో పాటుగా మనందరం అనుకుందాం, మనకి అలాంటి అర్హత లేదు. జస్ట్ మన ఐడియాలజీని తెలుసుకోవడానికి మాత్రమే, మనం ఏ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం, మన ఓరియంటేషన్ ఏంటిది అని తెలుసుకోవడానికి మాత్రమే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు ప్రముఖుల అభిప్రాయాలను, ఆ అంశం మీద కమిటీలు ఏదైనా కమిటీ వేస్తే ఆ కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్ నివేదికలను ఒక స్కిల్డ్ పర్సన్ లేకపోతే అతనికి వ్యాఖ్యానించదగ్గ అర్హత ఉన్నటువంటి వ్యక్తులు లేదా సుప్రీంకోర్టు కానీ, నిష్ణాతులు కానీ, కమిషన్స్ కానీ, లోక్సభలో జరిగిన చర్చలలో ఏదైనా సంబంధిత మంత్రి మాట్లాడిన సంభాషణను కానీ మీరు లాస్ట్ పారాగ్రాఫ్ లో రాయాలి. అంటే మీరు మీ ఒపీనియన్ ని లేక మీరు సర్దుబాటు చేసే దాన్ని, మీరు చెప్పాలనుకున్న దాన్ని, మీకున్న నాలెడ్జ్, నన్ను కూడా కలుపుకోండి, ఒకవేళ మనకున్న నాలెడ్జ్ పనికిరాదు కాబట్టి మనకు ఆ వాటికి చెప్పినటువంటి అంశాలను తీసుకొచ్చి ఇట్లా నివేదిక చెప్పిందండి, ఇలా ఉంటే బాగుంటుంది అని, ఇట్లా పూంచి కమిషన్ చెప్పింది అని వదిలేయండి. అంటే చెప్పింది వదిలేయండి. నేను ఏదో పూంచి కమిషన్ చెప్పినా అంటే నిజంగా ఆయన బోల్డ్ అంశాలను చెప్పిండు, ఆ అంశాలను తీసుకొచ్చి వదిలేయండి. వీరప్ప మొయిలీ కమిషన్ చెప్పింది, అక్కడ వరకు వచ్చి అతను చెప్పింది చెప్పి వదిలేయండి. సెతల్వాడి కమిటీ చెప్పింది వదిలివేయండి. అలాగా అవి ఏమంత హార్డ్ కాదు. నా బుక్ లో వాటికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి, 100% ఉంటాయి అన్నట్టు. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ తో ముగించండి. ఇది బాడీ అంటున్నా నేను, బాడీలో ముగింపు. ఏమైనా లిమిట్స్ ఉన్నాయి, ఆ లిమిట్స్ కూడా బాడీలోనే. జడ్జిమెంట్స్ ఉన్నాయా, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ లా ఉందా, కమిషన్స్ చెప్పిందా, అవంతా బాడీలోనే. ఇంకా కంక్లూజన్ కాడికి వద్దాం. కంక్లూజన్ ఖచ్చితంగా మీరు ఇంట్రొడక్షన్ నుంచి బాడీలో లాస్ట్ పేరా వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకుంటూ ముగించేయాలి. అది కూడా ఇంట్రొడక్షన్ లాగానే ఒక 6-7 లైన్స్ లో ముగించేయగలగాలి. నాకు దీని మీద బోల్డ్ అంతా ఉంది, సుత్తి ఉంది, అంతా కొట్టుకుంటా కూర్చుంటా అంటే నాకు బాగా నా దగ్గర సోర్సెస్ ఎక్కువ ఉండి బాగా ఉంది అంటే మీకు ఎమ్మటే గుర్తుకు రావాలి. వెనక నాకు ఇంకొక క్వశ్చన్ ఎదురు చూస్తుంది నా కోసం, ఇంకొక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలగాలి.
కనీసం ఒక క్వశ్చన్ మంచిగా రాయలేకపోయినా హాఫ్ నుంచి 30 బాగా రాసినా 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నువ్వు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల నీకు 6 మార్కులు పోతున్నాయి. ఒక క్వశ్చన్ ని నువ్వు బాగా రాయడం వల్ల 8 వచ్చే బదులు 9 రావచ్చు, కానీ ఇక్కడ నీకు 5 మార్కులు మిస్ అవుతున్నాయి ఇంకో క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోవడం వల్ల. ఇది ఖచ్చితంగా ప్రతిరోజు రావాలి, మీకు గుర్తుకుండాలి మనం ఎట్లా చేయగలుగుతున్నాం అనేటువంటిది. అంటే నీకు 6 మార్క్స్ లాభమా 1 మార్క్ లాభమా అనేది మీ ఓన్ గా మీరు నిర్ణయించుకోగలగాలి. ఎట్లా అయితే మనకు ఇదే చేయగలుగుతాం ఆన్సర్స్ అని. కంక్లూజన్ అనేటటువంటిది పై అన్ని అంశాలను మళ్ళీ ఒకసారి వాటి గురించి మాట్లాడుకుంటూ, నిజానికి ఇంట్రొడక్షన్ లో ఉన్న అంశాలలో 2 లైన్లు తీసుకోవచ్చు, తీసుకొని మళ్ళా పైన చెప్పినటువంటి ఏ విషయాలు తీసుకోకుండా ఒక కొటేషన్ తో, ఒక జడ్జిమెంట్ తో, ఒక ఇంటర్ప్రిటేషన్ తో మీరు దాన్ని ముగించి వేయాలి. ఇది మనకు సంబంధించినటువంటి అసలు ఎస్సీఏలో ఇప్పుడు మీకు మార్క్స్ వచ్చినాయి, సిలబస్ వచ్చింది, టైం వచ్చింది, వర్డ్స్ వచ్చినాయి. ఇది కరతలామలకంగా ఉండాలి. ఈ రోజు ఇట్లా చెప్పగానే రేపు మీరు ఏమంటారంటే, మీరు మళ్ళా ఎస్ఏ మనం రాయండి అనగానే మళ్ళా ఉండండి మేడం ఇంకా రాస్తున్నా అంట డిగ్రీ కాలేజ్ పిల్లల్లాగా. లేదు, టైం అవుట్, టైం ఉండదు, 10 minutes. మళ్ళా మీకు అక్కడ ఎగ్జామ్ ఫియర్, ఫోబియా ఉంటది మనందరికి. మనుషులం అన్నాక ఫోబియా ఉంటది. ఆడ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువ సమయము ఆ క్వశ్చన్ ని చూస్తుంటాం. క్వశ్చన్ ని చూడగానే ఎంత స్ప్లిట్ చేయొచ్చు, క్వశ్చన్ ని ఎన్ని క్వశ్చన్లుగా స్ప్లిట్ చేయొచ్చు, క్వశ్చన్ ని ఎన్ని స్ప్లిట్ చేయొచ్చు, 2-3 క్వశ్చన్లుగా స్ప్లిట్ చేయొచ్చా? ఆ 2-3 క్వశ్చన్స్ లో బాడీలా ఉండాలి ఆన్సర్స్. ఇవేవి లేకుండా మీకు జస్ట్ బాగా మల్టిపుల్ చాయిస్ చదివడం కానీ అలవాటు అయిపోవడం కానీ ఉంటే కన్ను రికగ్నిషన్ చేస్తే ఆన్సర్ పెట్టొచ్చు అక్కడ. అంటే మీకు 50% హార్డ్నెస్ లేదు గ్రూప్ 2 లోపట. సబ్జెక్ట్ తెలిసి ఉంటే దాన్ని గుర్తు పట్టగలగడమే. మన అమ్మ గుంపులో ఉంటే మన అమ్మను గుర్తు పట్టగలగడమే, కానీ మనం అమ్మని రూపాన్ని తయారు చేయాలి గ్రూప్ 1 లోపట. ఇది కూడా పెద్ద టఫ్ ఏం కాదు. ఒక మంచి సోర్స్ మెటీరియల్, కాన్సెప్ట్ బేసిక్స్ తెలిసి ఉండి ప్రస్తుత పరిస్థితి వరకు దాని యొక్క డెవలప్మెంట్ ఎవాల్యూషన్ ఉన్నటువంటి సోర్స్ కల మెటీరియల్ తీసుకోవడం కానీ, ఒకటవది మెటీరియల్ తీసుకోవడం ఒకటి, రెండవది ప్రాక్టీస్. ఇది ఇంతకు మించినటువంటి దీంట్లో ఎలాంటి ఇంకా ఉండదు. ఇంకా ఎవరు ఏది చెప్పినా కానీ అది తప్పే. ఒకటి మంచి మెటీరియల్, రెండవది మీ స్కిల్ ఉండాలి. అంటే మీరు ఎట్లా చదువుతున్నారు, ఎట్లా రాస్తున్నారు, దాంట్లో ఆ చెప్పే దాంట్లో, ఆ ప్రజెంట్ చేసే దాంట్లో ఏమేమి ఉంటున్నాయి. రైట్, ఇది ఒకటి కదా. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనుకున్నాం, 2 బాడీ అనుకున్నాం, 3 కంక్లూజన్ అనుకున్నాం. రైట్, రోజు టీవీలో బోల్డెన్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. ఆ అడ్వర్టైజ్మెంట్ లో నాకైతే ఒక అడ్వర్టైజ్మెంట్ బాగా నచ్చుతుంది అన్నట్టు. అడ్వర్టైజ్మెంట్స్ నాకు ఎందుకు బాగా నచ్చుతాయి అంటే వాళ్ళు తక్కువ టైంలో సంక్షిప్తంగా మనకు బాగా మైండ్లోకి ఎక్కిస్తారు. ఇంకా మనం దానికోసం వస్తువులు కొనుక్కుంటాం కదా, బాగా కొనుక్కుంటాం. నేను టీవీలో మొత్తం అడ్వర్టైజ్మెంట్ చూస్తా, మా ఇంట్లో పెద్ద గొడవ అన్నట్టు అంత అడ్వర్టైజ్మెంట్ చూస్తా. ఎందుకంటే అంత సంక్షిప్తంగా అతి తక్కువ టైంలో ఎంత బాగా వాళ్ళ యొక్క వస్తువు గురించి ఎంత బాగా అందులో పెట్టేస్తారు. ఒక 2 minutes లోనే అయిపోతుంది. మనకు బాగా రక్తి కడుతుంది, బాగా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ వస్తువు మీద. నిజంగా కొనుక్కొని వచ్చేస్తాం తెల్లారామర్నాడు. లేకపోతే నిజంగా మనకు ఎందుకు చూస్తావు అంటే, మరి అసలు
ఈ మార్కెట్ అనేటటువంటి ప్రపంచంలోకి ఏ వస్తువు ఎప్పుడు వస్తుందో, ఏ రకమైన వస్తువు వస్తుందో, ఏ బ్రాండ్ వస్తుందో ఎట్లా తెలుస్తుంది? నాకు అసలే నేను బయటకు వెళ్ళాను కాబట్టి, తిరగను కాబట్టి నాకేం తెలియదు కదా. అందుకే నేను రాగానే టీవీ కాడ కూర్చొని అవన్నీ మొత్తం టీవీ చూస్తూ, టీ తాగుతూ, తింటూ అవన్నీ చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా నాకు ఏ వస్తువులు మార్కెట్లో వస్తుంది. నాకెవరు చెప్తారు? ఇంటి పక్కలతో మాట్లాడే టైం తీరిక లేదు. మనం బస్సులలో కూర్చుని ఫోన్ చూస్తుంటాం, కాలేజీలో పాఠాలు చెప్తుంటాం, మళ్ళీ ఇంటికి వచ్చి ఇవి పనులు అవుతుంటాయి, వంట పని, కాలేజ్ పని ఇవి అవుతుంటాయి కదా. అలాంటప్పుడు మనకు మార్కెట్లోకి వచ్చే వస్తువులు వాటి విషయం గురించి మనకు తెలియదు. నాకున్న ఏకైక ఆధారం అడ్వర్టైజ్మెంట్స్. అట్లా అందరు అంటే నవ్వుతారేమో కానీ అందరు కూడా అదే పని చేస్తారు కానీ బయటకు చెప్పుకోరు అన్నట్టు. అంటే అందరు చూసారు వస్తువు ఏ వస్తువు ఏంటి, టూత్ పేస్ట్ ఏంటి, సోప్స్ ఏంటి, ఇప్పుడు వంటకు సంబంధించిన ఏమేమి కంపెనీస్, ఎవరెస్ట్ ఏదో మసాలాలు అవన్నీ ఎట్లా తెలుస్తాయి? చూడండి మహేష్ బాబుది ఎవరెస్ట్ మసాలా గురించి ఎంత బాగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అది వాడడం వల్ల అది మంచిది అయిపోయింది వస్తువు, రైట్. కానీ మనకు 3 రోజెస్ టీ గురించి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, రంగు రుచి వాసన ఉండాలి అని, చిక్కదనం కూడా ఉండాలంట. చూడండి నేను అది మళ్ళీ మిస్ అయినా, రోజు చూసి కూడా నేను అది మిస్ అయినా. రంగు రుచి వాసన చిక్కదనం కూడా ఉండాలి. చూడండి ఈ 3 పార్ట్స్ కు సంబంధించి ఇంట్రొడక్షన్, మీ బాడీ కంక్లూజన్ లోపల ఆ 3 రోజెస్ టీని మంచిగా ఎగ్జాంపుల్ తీసుకోండి. చిక్కదనమో చక్కదనమైన మీ రైటింగ్ తోటి దాన్ని కాపాడుకోండి, చక్కదనంగా ఉండాలి. ఇంట్రొడక్షన్ అంటున్నాం కదా, ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఖచ్చితంగా ఎనీ ఎగ్జామినర్ అంటే మేము కూడా బాగా కరెక్ట్ చేస్తాం కదా. దాదాపు 28 ఇయర్స్ సర్వీస్, ఇంకా తక్కువ, ఇంకా సర్వీస్ ఎండింగ్ లో ఉన్నాం మేము. దాదాపు ఒక 9 ఇయర్స్ ఏమో ఉంది అంతే. అలాంటి స్థితిలో ఉన్న మేము చూస్తూ ఉంటే ఎప్పుడు మమ్మల్ని ఆకట్టుకుంటది అంటే, ఒక క్వశ్చన్ పేపర్ లోపల ఫస్ట్ 2-3 లైన్లు మేము ఖచ్చితంగా, కన్ను అనేది ఇట్లా మనం చూడంగానే ఫస్ట్ 2 లైన్ చదువుతామా లేదా వాడు ఏది స్టార్ట్ చేసిందని. మీకు గ్రూప్ 1 లోపల ఫస్ట్ ఉండేది ఇంట్రొడక్షన్, కాబట్టి ఇంట్రొడక్షన్ మీరు ఎంత అందంగా రాయగలుగుతున్నారు. అందంగా అంటే నేను గుండ్రటి కాదు అని చెప్తున్నా, నేను గుండ్రగా ఉండాలి అట్లా కాదు. పదాల అందము, పొందికల్లో అందము, పదాల పొందికల్లో అందము, ఓడింగ్ చెప్పడము, మాట మాట్లాడడంలో, ఆ మాటని అట్లా లైన్స్లలో రాయడంలో అందము ఖచ్చితంగా ఎగ్జామినర్ని అది ఇన్స్పైర్ చేస్తుంది. అసలు అది చూడంగానే మేమేమో కొంచెం ఎక్కువ చదవం మిగతా అదంతా. ఆ తర్వాత దీన్ని మీరు రంగుతో చూడండి, రంగు అనే పదం పెట్టుకోండి. మనుషులమైన, వస్తువులైనా, ఏదైనా తొందరగా ఎందుకు అట్రాక్ట్ అవుతామంటే రంగును బట్టే అట్రాక్ట్ అవుతాం. కలర్ఫుల్ గా, కొద్దిమందికి యాష్ కలర్ లో ఉన్న అందం కనబడుతూ ఉండొచ్చు, కొంతమందికి బ్లాక్ కలర్ చాలా అందంగా ఉంటది. చాలా మంది లైక్ చేస్తారు కార్ కొనేటప్పుడు బ్లాక్ ఆర్ రెడ్, వైట్, ఈ 3 బాగా సేల్ అవుతూ ఉంటాయి. బ్లాక్ కూడా చాలా బాగుంటుంది. అలాగనే మనకి మన క్లాస్ పిల్లలే సోఫా సెట్స్ కానివ్వండి, అంటే కారం కొనేటప్పుడు కూడా, పసుపు కొనేటప్పుడు కూడా, వస్తువులు కొనేటప్పుడు కూడా, అంటే వెజిటేబుల్స్ కొనేటప్పుడు కూడా వాళ్ళు దాంట్లో పోసి కడిగి ఇస్తారంట మన వెజిటేబుల్స్ మంచిగా ఆకర్షణీయంగా కనబడడానికి. క్రిమి మందులు ఏదో ఉంటాయి కదా, క్రిమి సంహారక మందులలో వేసి వాటర్లో కడిగి వాళ్ళు శుభ్రంగా అట్లా పెడుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటాం. తిరుబండారాలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఫస్ట్ మనం చాలా మంది మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా గుణగణాలను ఎవరైనా చూస్తారండి? ఫస్ట్ అందంగా ఉందని చూస్తారు. ఎందుకు చూస్తారంటే కనబడేది ఫస్ట్ రూపమే కనబడుతుంది, గుణము రెండవసారి కనబడుతుంది. మంచిదా, ఆమె మంచిగా వంట చేస్తుందా, ఆమె మంచి నిజాయితీతో ఉంటుందా, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది, అందరిని, పెద్దవాళ్ళని అందరిని గౌరవించి అందరిని కలుపుకోలుగా ఉంటుందా, స్నేహంగా ఉంటుందా, ఇది సెకండరీ. భారతదేశంలో ఫస్ట్ అడిగేది 2 మాటలు, మీ కులం ఏంటిది, మీది ఏ ఊరు, మీ నాన్న ఏం చేశాడు, మీ హస్బెండ్ ఏం చేశాడు, జీతం ఎంత అంటారు. ఇవన్నీ ఒక వ్యక్తికి అసలు అవసరమా? దాన్ని బట్టి బేరీజ్ వేస్తారు భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ మీ రంగు కూడా అలాంటిది. అంటే నేను రంగుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇది చెప్పినానంటే మీకు, కానీ ఫస్ట్ కనబడేదే దాంట్లో ఆ ఓడింగ్ చెప్పే పద్ధతి అనేటటువంటిది మీ యొక్క ఆలోచన సరళిని తెలియజేస్తుంది.
అక్కడ మీకు ఈజీ అవుతుంది. కాబట్టి మరి అక్కడ కూర్చొని మీరు ఇంట్రొడక్షన్ తయారు చేసుకుంటా రాసుకుంటా అంటే కుదరదు. ఆడ మీకున్నది 10 minutes. ఆల్రెడీ మీకు ఖచ్చితంగా ఇంట్రొడక్షన్ ఏ క్వశ్చన్కి, ఏ చాప్టర్లో, ఏ యూనిట్లో, ఏ పదానికి ఏది వస్తే ఏది ఇంట్రొడక్షన్ రాయాలి, ఏది కంక్లూజన్ రాయాలి, ఏది బాడీ పార్ట్లో ఏముండాలి అనేది తెలియాలి. బాడీ అంతా కూడా రుచి లాంటిది. ఫస్ట్ కనబడుతుంది. కనబడితే మంచిగుంటేనే మనం తినగలుగుతాం. ఒకవేళ కనబడకుండా ఉన్నదాన్ని తినే వరకు తెలియదు. ఒకవేళ తింటే మంచిగా ఉండొచ్చు, కానీ తినాలి అంటే ఫస్ట్ కనబడడానికి బాగుండాలి. పూరి ఇంత పెద్దగా పొంగుతుంది, కానీ దాంట్లో వాళ్ళు ఏం వేస్తారు? సోడా వేస్తారు. అది పొంగుతూ ఉండగానే మనకందరికి అబ్బా ఇంత పొంగుతుంది, చాలా మంచిగా ఉంది కదా అని తినేస్తాం. కానీ ఫస్ట్ ఆకర్షణ అనేటటువంటిది మనము ఇది మంచిది కాదుగా మేడం ఇందాక చెప్పారు కదా అనడానికి లేదు. ఫస్ట్ మీరు అట్రాక్ట్ చేయాలి. ఇది మనం ఇక్కడ అట్రాక్ట్ చేసేది చెడు కోసం అట్రాక్ట్ చేయట్లేదు, మంచి కోసం అట్రాక్ట్ చేస్తున్నాం. మీ ఇంట్రొడక్షన్లో మీ పదబంధముతో, మీ మంచి పదాలతో, సబ్జెక్టుకు సంబంధించిన పదాలతో, మళ్ళీ ఒకటి రాయమంటే ఒకటి రాయడం కాదు, దానితోటి మీరు ఆకట్టుకోగలగాలి ఎగ్జామినర్ని. రైట్. ఖచ్చితంగా ఒక కొటేషన్ కానివ్వండి, ఒక సందర్భం కానివ్వండి, అంటే ఇటీవల ఎందుకు చర్చలోకి వచ్చిందని కానివ్వండి, అట్లా ఇటీవల చర్చలోకి వచ్చింది అని చెప్పుకుంటూ వచ్చి ఆపేసి మీరు బాడీలోకి వెళ్ళాలి. 6 lines మాత్రమే మీకు చాయిస్. 6 or 7 lines కంటే ఎక్కువ అస్సలు వెళ్ళొద్దు. రైట్. ఆ తర్వాత ఈ కంక్లూజన్ అనేటటువంటిది మంచి వాసన లాంటిది. కంక్లూజన్ అనేటటువంటి పరిమళం మనకు వెదజల్లాలి. ఎంత అందంగా ముగించాలి. అక్కడ మన ఒపీనియన్ ఏది, మనం ఎలాంటి వాళ్ళమైనా, మనం ఏ సిద్ధాంతాన్ని నమ్మినా అక్కడ ఎగ్జామినర్ కనబడద్దు. ఎందుకంటే ఎగ్జామినర్ ఎవరో మనకేం తెలుసు, వాడికే సిద్ధాంతం ఉందో. మళ్ళా మనం ఎలాంటి సిద్ధాంతం గల వ్యక్తులమైనా కరెక్ట్గా మంచిగా సజెస్ట్ చేయగలగాలి. సజెస్ట్ చేయాలంటే మనకు శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. ఉండవా అనుకోవాలి, తప్పేముందండి. నేను 2008లో బుక్ వేస్తే ఇప్పటి వరకు కూడా నేను రోజు చదువుకుంటా, ఎప్పుడు రోజు అప్డేట్ చేస్తా, దాని మీద ఇంకా నేను చేస్తూ ఉంటా. ఎందుకంటే మరి అంతే కదా, ఇప్పటికి కూడా ఈ పదం బదులు ఇంకో పదం పెడితే బాగుంటుందని నాకు ఇంకా అనిపిస్తుంది. ఈ రోజు కూడా అనిపించింది. కాబట్టి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాలి. అది ఒక కమిషనర్ రిపోర్ట్స్, ఒక జడ్జిమెంట్, ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఒక లోక్సభలో ఒక మంత్రి చేసినటువంటి ఇంటర్ప్రిటేషన్, అన్నా హజారే లాంటి వాళ్ళు కానీ, ఇంకా మనకు ఎవరైనా అసంబంధిత వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క కొటేషన్స్, అవి మనం తీసుకొని ముగించాలండి. నాకు తెలిసి 100 to 100% నాకు ఏకైక నచ్చినటువంటి అంశాలు పూంచి కమిషన్ రిపోర్ట్స్. అన్ని విషయాల మీద అది చర్చించింది. అన్ని విషయాలంటే ఏదో సాహిత్యం గురించి కాదు, లేకపోతే వేరే విషయాల గురించి కాదు, మనకు కావలసినటువంటి గవర్నెన్స్, మనకు కావలసినటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్న పార్ట్స్ గురించి అన్ని అంశాల మీద మంచి నివేదికనిచ్చింది. రాజమన్నార్ కమిటీ రిపోర్ట్స్ కానివ్వండి, వీరప్ప మొయిలీ కమిషన్ రిపోర్ట్స్ కానివ్వండి, జైన్ కమిషన్ రిపోర్ట్స్ కానివ్వండి, అంటే అది పంచాయతీరాజ్ గురించి, పూంచి కమిషన్ గురించి రిపోర్ట్స్ కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, భగవతి, సిక్రీ అనేక జడ్జిమెంట్స్లలో వాళ్ళు ఇచ్చిన వ్యాఖ్యానాలు కానివ్వండి, అవి తీసుకొని ముగిద్దాము, తప్పు కాదు కదా. ఇట్లా పూంచి కమిషన్ చెప్పినది సజెస్టబుల్గా అని మనము వాళ్ళని ఒప్పుకోలుగా తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి మనం బయటకు పడాలి. ఇదంతా ఎన్ని నిమిషాలలో జరగాలో మీకు చెప్తున్నా. 10 నిమిషాలు అనేటటువంటిది రాయడానికి. మీరు ఈ బాడీలో ఏముండాలి, ఇంట్రొడక్షన్లో ఏముండాలి, కింద కంక్లూజన్లో ఏముండాలి అనేటటువంటిది 2 నిమిషాలు కేటాయించాలి. అంటే మీకు మిగిలింది 8 నిమిషాలలోనే రాయాలి. ఫస్ట్ ఒక పిక్చర్ తెచ్చుకోవాలి 2 minutes.
12 minutes లో 2 minutes, మళ్ళీ 2 minutes లోపల బాడీలో ఏ అంశాలు చర్చించాలి, బాడీలో ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉండాలో ఆ సబ్ హెడ్డింగ్స్ మీ మైండ్ లో ఉండాలి. లేకపోతే మీరు ముందుగా ఒక పేజీలో ఇలా రాసుకోండి, దీని మీద నా ఒపీనియన్ కాకుండా ఇంకొకరి ఒపీనియన్ కూడా తీసుకోండి. అందుకే చెప్తున్నా, అది నేను గట్టిగా చెప్పలేను, నేనైతే చేసుకుంటా. అట్లా మీరు డ్రాఫ్ట్ చేసుకోండి, డిజైన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా డిజైన్ ఉండాలి. సెకండ్, అది ఎంత టైం అంటే అట్లా అయిపోతూనే ఉండాలి. అది చేసుకోండి, అది మీరు ఇట్లా వెళ్తూ ఉండండి. ఇంకా మీరు చిక్కదనం అన్నారు కదా, మీ రైటింగ్ అనేటటువంటిది ఆ చిక్కదనం అనేది ఆ రైటింగ్ పెట్టుకోండి. ఇప్పటికిప్పుడు ఒక విషయం కూడా చెప్తున్నా, ఇంకా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఇప్పటికిప్పుడు రైటింగ్ ని మాడిఫికేషన్ అంటే కుదరదు ఈ వయసులో. ఆల్రెడీ మనము చాలా రోజులు ప్రాక్టీస్ లో ఉన్నాం కాబట్టి ఇప్పటికిప్పుడు మాడిఫికేషన్స్ ఉండదు, చిన్న మార్పులు చేసుకోవచ్చు. నేను కూడా రాసేటప్పుడు నేను కూడా ఒకసారి ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిన, రైటింగ్ లో నా రైటింగ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని. నా రైటింగ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయంటే ఆయన ఏమన్నాడంటే, నేను తలకట్లు చాలా పొడుగ్గా ఇస్తా అని. ఫస్ట్ ఇవ్వకపోయేదాన్ని, అట్లా ఇస్తే బాగుంటదేమో నేను తర్వాత ఇవ్వడం నేర్చుకున్నానంటే ఎక్కువ పొడుగు పెట్టేదాన్ని. మీరు ఆ పొడుగు తలకట్లను కొంచెం సగానికి సగం తగ్గించండి అన్నాడు. అప్పుడు నిజానికి కూడా అందంగా అనిపించింది రైటింగ్. తర్వాత వర్డ్కి గ్యాప్ ఇచ్చి పెట్టడం, లైన్ గ్యాప్, వర్డ్ గ్యాప్, స్పేస్, లైన్ గ్యాప్, వర్డ్ గ్యాప్. లైన్ గ్యాప్ అంటే ఒక లైన్ తర్వాత ఒక లైన్కి వచ్చే గ్యాప్. అప్పుడు తలకట్లు పొడుగ్గా ఉన్న వాళ్ళు తగ్గించుకుంటే అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ స్టాప్లు, కామాలు, ఇన్వర్టెడ్ కామాస్, కొటేషన్స్ ఎప్పుడు పెట్టాలి అంటే, ఏదైనా ఒకళ్ళు చెప్పిన దాన్ని, ఒక నివేదిక చెప్పింది కానీ, ఒక ఎక్స్పర్ట్ చెప్పిన దాన్ని కానీ, వాళ్ళ మాటల్ని అంబేద్కర్ చెప్పిన విషయాలు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన అంశాలు కానీ, నెహ్రూ గారు చెప్పిన, గాంధీ గారు చెప్పిన, సుభాష్ చంద్ర, ఏమైనా సరే కానివ్వండి, వాళ్ళ మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పే అర్హత ఉంది మనకు. లేదు అనుకోవద్దు మీరు, ఉన్నది. ఆ ఉన్న మాటల్ని ఉన్నట్టుగా చెప్పినప్పుడు కొటేషన్ లో పెట్టండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. మళ్ళీ మనకు టైంని మర్చిపోవద్దు. అంటే తెలియని అంశం గురించి ఇట్లా అట్లా అంటాం, కానీ తెలిసిన అంశం గురించి అనము, ఎవరమైనా అంతే. అందున ఒక అంశం గురించి మనం 10 నిమిషాలు రాస్తున్నప్పుడు ఆ అంశం గురించి తెలుస్తుంది మనకి. అంటే సిలబస్ అంతా మనకు రావాలి. రాకుండా ఉంటే అక్కడ ఎట్లా మీరు రాయగలుగుతారు? నేను అనుకుంటున్నా ఏమంటే, ఎవరైనా గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటే కూడా గ్రూప్ 1 చదవండి. నాకు తెలిసి ఇప్పట్లో ఎగ్జామ్స్ ఒక 3-4 మంత్స్లలో జరగదు. గ్రూప్ 1 కూడా చదవండి. గ్రూప్ 1కి బాగా చదివిండ్రు అనుకోండి, పర్ఫెక్షన్ వస్తుంది కదా. ఏదైనా గ్రూప్ 2 కూడా సేమ్ సిలబస్, నేను దాదాపు చూసిన 99%. ఇంకా నయం చెప్పాలి అంటే గ్రూప్ 2లోనే ఎక్కువ ఉంది ఇన్సర్జెన్సీ లాంటిది. ఇందులో మీకు ఎస్ఏ రైటింగ్ రాయడం అనేటటువంటిది ఈ పద్ధతి. ఇది ఒక ఐడియా, ఒక సెంట్రల్ ఐడియా అన్నట్టు. అంటే ఇన్ని మార్క్స్ ఉంటాయి, ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, ఇంత వర్డింగ్లో రాయాలి, ఇంత టైంలో రాయాలి అంటటువంటిది. రైట్. మార్క్స్ కూడా వచ్చినాయి, టైం వచ్చింది, మీరు అటెంప్ట్ చేయవలసిన క్వశ్చన్స్ వచ్చినాయి. మనం ఒక సబ్జెక్ట్లోకి వెళ్దాం. కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, సోషాలజీ. నేనేమనుకుంటున్నా అంటే, ఎవరైనా కానీ కొద్దిమంది మా పిల్లలు టీచింగ్ విన్నారు, నా బుక్స్ కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. గతంలో కూడా నేను 2 బ్యాచ్లకి, అంటే రీసెంట్గా ఒక 2 బ్యాచ్లకి కరోనా టైంలో గ్రూప్ 1కి కోచింగ్ ఇస్తూ మధ్యలో మానేసినాం కరోనా రావడం వల్ల. మెయిన్స్కి వాళ్ళు ఎవరైనా మళ్ళీ వస్తామంటే నేను గవర్నెన్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను, అంటే గవర్నెన్స్ పార్ట్ కూడా. ఎందుకంటే గవర్నెన్స్ పార్ట్కి సంబంధించి కూడా మన పాలిటీలోనే 90% ఉంది, ఫస్ట్ చాప్టర్ తప్ప. అందున మేము కూడా కాలేజీలో కూడా గవర్నెన్స్ టీచ్ చేస్తూ ఉంటాం, గవర్నెన్స్ అంటటువంటిది.
నేను ఈ 2 భాగాలు అంటే 50+50కి అంటే 100 మార్క్స్‌కి క్లాస్ రూమ్ లోపట ఒక ఉదాహరణకి 1 అవర్ ఉందనుకోండి క్లాస్. గ్రూప్ 1 గురించి చెప్తున్నా నేను. గ్రూప్ 1 అవర్ క్లాస్ ఉంటే ఒక క్వెషన్ హాఫ్ అన్ అవర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసి హాఫ్ అన్ అవర్‌లో నేను డిక్టేట్ చేస్తా నోట్స్. ఎగ్జామ్ దూరంలో ఉన్నప్పుడు. ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు నేను ఒక క్వెషన్ ఇంటి దగ్గర రాసుకొచ్చి మీకు ఆ పేపర్ ఇవ్వడం కానీ లేకపోతే పీడిఎఫ్‌లో పెట్టడం గాని చేద్దాం అనుకుంటున్నాం. 2 విత్ గవర్నెన్స్ కూడా. పాలిటీ, గవర్నెన్స్ 2 కూడా అంటే 50+50 మార్క్స్ అనేది నేను ఒక ప్లాన్‌లో ఉన్నాను. నాకు కానీ అంటే 5, 10 మంది కాకుండా ఒక 30, 25 నుంచి 30 మెంబర్స్ వస్తేనే అంటే 25-30 మెంబర్స్ ఈ టైంలో నాకు ఇక్కడ సీట్స్ ఉన్నాయండి రావచ్చు. ఇక్కడ సీట్స్ ఉన్నాయి. ముందర కూడా ఉన్నాయి సీట్స్. అలాగా మనకు 25 నుంచి మనకు అట్లా ఉన్నప్పుడు మేము ఈ విధంగా మనం ప్లాన్ చేస్తూ వస్తున్నాము. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్ మీకు ఒక అంశం చెప్పాలి. ఏ అంశం అంటే ఫస్ట్ ఎగ్జామ్ గురించి చెప్తూ ఉన్నా. ఫైవ్ యూనిట్స్ అనుకున్నాం కదా మనకు. ఈ 5 యూనిట్స్ లోపట ఎన్ని క్వశ్చన్స్ మనం చదివితే ఆన్సర్ చేయగలుగుతాము, పాలిటీ లోపట మనకు మంచి మార్క్స్ వస్తాయి అనేటటువంటిది ఒక చిన్న డిజైన్ వేసుకున్నానట్టు నేను. ఆ డిజైన్ ప్రకారం ఏంటంటే ఉన్న 5 యూనిట్స్కి నేను సెగ్రిగేట్ చేసుకున్నా. ఏ చాప్టర్కి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది అనేటటువంటిది. ఫస్ట్ యూనిట్ 1 అనేటటువంటిది భారత రాజ్యాంగ పరిణామము అనేటటువంటి ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తో స్టార్ట్ అవుతుంది. యూనిట్ 1 దీంట్లో ఇచ్చినటువంటి వర్డ్స్ ఇచ్చినటువంటి టర్మ్స్ ని ఆధారంగా చేసుకుంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ 6 వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ 6 వస్తాయి ఫస్ట్ యూనిట్ లోపట. రెండవ యూనిట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ నేను లెక్కేస్తే 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. 16 క్వశ్చన్స్ అంటే మనము అభిమన్యుడిలాగా వెళ్ళొద్దు. అభిమన్యుడిలాగా వెళ్తే మాలాగా ఫ్యాకల్టీస్ అవుతారు. బాగా నాలెడ్జ్ వస్తుంది, ఏం చేసుకోలేం. తర్వాత ఏం చేసుకోలేక ఎవరైనా వస్తే చెప్తే బాగుండు అనిపిస్తుంది. అది నేను ముందే చెప్తున్నా. ఇక్కడ చాలా మంది ఫ్యాకల్టీస్ అట్లాగే అయ్యిండ్రు. మీరు వచ్చింది ఒక ఎగ్జిక్యూటివ్ జాబ్ కోసం వచ్చిండ్రు అంటే నేను రావడమే, నేను ఫస్ట్ నుంచి చెప్పాను, చాలా ఎర్లీ స్టేజ్లోనే నేను టీచర్ నెక్స్ట్ లెక్చరర్, చాలా ఎర్లీ స్టేజ్లోనే. కాబట్టి అంటే నాకు పీజీ ఫైనల్ ఇయర్లోనే జాబ్ వచ్చింది. నాకు అసలు అలాంటి అవకాశం కూడా లేదు. అంటే కాలేజ్ కూర్చొని కొంచెం ఎంజాయ్ చేద్దామనే అవకాశం కూడా లేదు. మధ్యలోనే వెళ్ళిపోయాను అన్నట్టు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మధ్యలోనే వెళ్ళిపోయినా. కాబట్టి అలాంటి అవకాశం లేదు. చూడండి, ఫండమెంటల్ రైట్స్ నుంచి 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మనకు ప్రభుత్వ వ్యవస్థ, పబ్లిక్ పాలసీ అంటటువంటిది ఉంది. ప్రభుత్వ వ్యవస్థ అంటటువంటిది నేను ఇందులో ఉన్న టర్మ్స్ కు సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ మా పిల్లలకు నేర్పించాలని ఆలోచిస్తే 18 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటే మీరు అందరూ ఏమనుకుంటున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ఇవే. అంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంది, పార్లమెంటరీ సిస్టమ్, స్టేట్ గవర్నమెంట్, నిన్న మొన్న మేము చెప్పుకున్నాం అన్నట్టు. ఇక్కడ మొన్న మేము క్లాస్లో ఒకటి చెప్పినాము, 108 ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి. ఈ క్వశ్చన్ సివిల్ సర్వీసెస్ లో మెయిన్స్ క్వశ్చన్ కింద వచ్చింది. అది నా బుక్ లో నేను దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పడం, లేకపోతే బుక్ లో ఒక పేజీ ఉండడం జరిగింది. మరి మిగతా వాళ్ళ గురించి ఎట్లా ఉంటుందో, నాకు పిల్లలు ఎట్లా చదువుతారో తెలియదు. హాఫ్ పేజ్ కానీ ఫుల్ పేజ్ కానీ చదివితే దాంట్లో ఏ ప్రశ్న వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. కానీ అదంతా నేనేం సొంతంగా రాయలేదు, కాన్స్టిట్యూషన్ లో ఉన్నదే రాసిన, లేకపోతే విడమర్చి ఎనాలిటికల్ గా క్రిటిక్ గా రాస్తుంటా. ఒకవేళ కింద 2-3 లైన్లు నోట్ పెట్టి అవే ఎగ్జామ్ లో వస్తాయి. మరి 10 మార్కులు రావాలి అంటే మరి పేజీ మీరు చదవకుండా ఎలా వస్తుందండి? దానికి ఏదో ప్రాపగాండా, ఇదేమన్నా తీసిసా, ఇంత పెద్దగా చదవాలా, పేజీలు ఎక్కువ ఉన్నాయి, ఇది ఎంత నథింగ్ అన్నట్టు. మనము మన పునాది జీవితాంతము బతుకుతాము, 100 years మన తర్వాత వాళ్ళు కూడా బతుకుతారు మన పెన్షన్ తోటి. అంటే మనము ఎంత గట్టిగా నిలబడాలి, మన కాళ్ళ మీద ఎంత గట్టిగా చదవాలి. ఊరికనే గవర్నమెంట్ జాబ్ అంటే ఊరికనే వస్తుందా? కొద్ది మందికి వస్తుందండి. నాకు కొద్ది మంది తెలుసు, వృత్తిగా వచ్చిన వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళకి లక్ ఉండొచ్చు, అదృష్టం ఉండొచ్చు, చాలా కలిసి వస్తాయి. అవి మనం ఊహించకూడదు. అవి ఆటోమేటిక్ గా వచ్చే అదృష్టాల గురించి మనం ఊహించకూడదు. అది అనుకోకుండా వస్తేనే కదా దాని అదృష్టం అంటాం. కొద్దిమంది లైఫ్స్ హస్బెండ్ వల్లనో, తండ్రుల వల్లనో, ముందు ఉన్న స్థిరాస్తుల వల్లనో, ఇది సంథింగ్ దాని వల్ల చేంజ్ అవుతాయి, బాగుంటారు. కానీ అవి అదృష్టాలండి. అవి అదృష్టాలని మనము సాంప్రదాయాలు లాంటివి, అదృష్టాలు సాంప్రదాయాలు లాంటివి నమ్ముకోవద్దు. అచ్చు కాన్స్టిట్యూషన్ నమ్ముకోండి. కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్పబడింది, ఏం చెప్పబడలేదు అని నేర్చుకోండి. ఇటు మార్క్స్ వస్తాయి, అటు మంచి శాలరీ వస్తుంది, హుందాతనం వస్తుంది, చాలా గౌరవంగా ఉంటుంది. రైట్. అంటే మనకు ప్రభుత్వ వ్యవస్థ సిస్టమ్ అంటటువంటి దాంట్లో పట మనకి ఏం కనిపిస్తుంది, 18 మార్క్స్, 18 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయండి. తర్వాత 4th యూనిట్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ. జ్యుడిషియరీ అంటే మీకు తెలుసు కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఆ 2 వ్యవస్థలే కాకుండా జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, మనకు నెక్స్ట్ మన నల్సా, సల్సా. నల్సా మీద క్వశ్చన్ వచ్చిందండి, మెయిన్స్ క్వశ్చన్. మేము చెప్పుకున్నాం, నల్సా మీద క్వశ్చన్ వచ్చింది. అలాగనే లోక్ అదాలత్. ఎందుకు ఈ న్యాయ వ్యవస్థలో ఇలా లేట్ అవుతూ ఉంది, ఎందుకు లేట్ అవుతూ ఉంది, కేసులు పరిష్కారం కాకపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి, ఒకవేళ మనకు ఆలస్యం అయితే న్యాయం అన్యాయంతో సమానము, డిస్కస్. ప్రశ్నలు 3 లైన్లు, 2 లైన్లకు మించి తగ్గకుండా ఉండవు, 1-2. ఒక క్వశ్చన్ చూసినావు, చెప్పిన ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి, ఇంకో ఏదో క్వశ్చన్ చూసినా, ఆ 2 కనబడ్డాయి నాకు. అంటే నేను ఒక డెమోకే నేను 2 days ప్రిపేర్ అయినా. అసలు ఈ విధంగా ఎలా వస్తూ ఉంది క్వశ్చన్ ఇయర్, సివిల్ సర్వీసెస్ లో ఉన్న పాలిటీ క్వశ్చన్స్ తీసిన, మనకు లేటెస్ట్ గా జరిగినటువంటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగినటువంటి 3 ఎగ్జామ్స్, లేటెస్ట్ గా జరిగిన ఏపీలో 2 ఎగ్జామ్స్ తీస్తే, మన సివిల్ సర్వీసెస్ లో తీస్తే కనబడ్డ క్వశ్చన్స్ ఇవి. రైట్. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 12. ఇవి జ్యుడిషియరీలో 12 క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. డైరెక్ట్ గా అంటున్నా, డైరెక్ట్ గా మీకు సిలబస్ ని బట్టి డైరెక్ట్ గా వచ్చేటటువంటి క్వశ్చన్స్. ఆ తర్వాత మనకు లాస్ట్ లెసన్ ఫెడరల్ సిస్టమ్, సమాఖ్య వ్యవస్థ. ఈ సమాఖ్య వ్యవస్థలో 14 క్వశ్చన్స్ వస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థలో 14 క్వశ్చన్స్. భారతదేశం సమాఖ్యనేనా, ఇది మనందరికి తెలుసు. అలా కాకుండా భారతదేశము కేంద్ర రాష్ట్రాలు సంఘర్షణకు కారణమైన కారణాలేంటి, ఇట్లా మనకు ఇట్లా వచ్చినాయి. ఇవన్నీ మీరు కౌంట్ చేయండి, యాడ్ చేయండి. నాకు తెలిసి ఇవన్నీ టోటల్ 66 క్వశ్చన్స్, 66 క్వశ్చన్స్ క్వాలిటీలో.
పాలిటీలో 66 క్వశ్చన్స్. ఈ 66 క్వశ్చన్స్ మన మైండ్ లోపట ఈ 66 క్వశ్చన్స్ ని మనము ఒకవేళ క్లాస్ రూమ్ లో ఇస్తే ప్రతి క్వశ్చన్ కి 15 నిమిషాలు. మనం చిన్నప్పుడు ఏదైనా స్పీచ్ ఇవ్వమని అడిగితే, డిబేట్ పెడితే ఇట్లా పెడతారు కదా, వక్తృత్వ పోటీలు అవి పెడతారు కదా, ఏదైనా ఉపన్యసించండి, మాట్లాడండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటారు కదా. అలా ఈ 66 క్వశ్చన్స్ మీద 66 క్వశ్చన్స్ కి ఇంట్రొడక్షన్, 66 క్వశ్చన్స్ కి కంక్లూజన్ రావాలి. 66 ఇంట్రొడక్షన్లు మనం ముందు రాసుకోవాలి, 66 కంక్లూజన్లు మనం ముందు రాసుకోవాలి మినిమం. రాసుకున్నాక మనం వాటి మీద మనం ఏదైనా ఒక స్పీచ్ ఇచ్చినట్టు, మనం ఎవరైనా అతిథులుగా పిలిస్తే, గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పిలిస్తే, రిసోర్స్ పర్సన్ గా పిలిస్తే మాట్లాడే అంత సబ్జెక్ట్ ఉండాలి. జస్ట్ 15 నిమిషాలే మాట్లాడమంటున్నా నేను. ఈ 15 నిమిషాలలో 66 క్వశ్చన్స్ కి సంబంధించి ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే మీరు అనుకుందాం, మీరు నిష్ణాతులు, మేధావులు ఇట్లా ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి మాట్లాడగలుగుతారు. కానీ బాడీలో ఏముండాలి? కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఉండాలి, కాన్స్టిట్యూషన్ జరిగిన అమెండ్మెంట్ ఉండాలి, దానికి సంబంధించిన ఏ రిపోర్ట్స్ ఏం చెప్పిందో ఉండాలి, లిమిట్స్ ఉండాలి, క్రిటిక్ ఉండాలి. వచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ 66 క్వశ్చన్స్ కనుక వస్తుంటే, మనకు బాగా వచ్చి ఉంటే, తర్వాత నెక్స్ట్ మనము క్వశ్చన్లలో ఒక క్వశ్చన్ ఒక ముక్క ఒక యూనిట్ నుంచి, ఒక క్వశ్చన్ ఇంకొక ముక్క ఒక యూనిట్ నుంచి వాడు అతికిచ్చి క్వశ్చన్ ఇస్తాడు మనకి. ఒకసారి నేను రాసినప్పుడు 5 క్వశ్చన్లు ఇచ్చే బదులు 15 క్వశ్చన్స్ ఇచ్చిండండి. ఎక్కడ రాయగలుగుతాం? టైం ఏది? మొన్న మీ గ్రూప్ 1 గ్రూప్ 2లో ప్రిలిమినరీ వచ్చింది కదా, అట్లాగా అయింది అప్పుడు మాకు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మెటీరియల్ ఇలా రాసి పెట్టుకోవడము, లేకపోతే రాసిన వాళ్ళ దగ్గర మీరు అభ్యసనం చేయడం, ప్రాక్టీస్ చేయడము, మాట్లాడడము ప్లస్ రాసి చూపించడము అనేది పర్ఫెక్షన్ ఉండాలి. అప్పుడు వాడు అతుకులు పెడతాడు కదా క్వశ్చన్స్. మనము ఈ నాలెడ్జ్తో మిగతా 27 33 క్వశ్చన్స్ 66 నుంచి 100 నుంచి 66 తీసేసేంత 34 క్వశ్చన్స్ కి మనము అతుకులు పెట్టుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ల నుంచి ఒక పేరా తీసుకోవాలి, ఇంకో క్వశ్చన్ల నుంచి ఇంకో పేరా తీసుకోవాలి. అంటే మీరు ఖచ్చితంగా పులిహోర కలపాలి, అన్ని పదార్థాలు దాంట్లో యాడ్ చేయాలి. అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా మన మెదడు ఆ విధంగా సెగ్రిగేట్ చేస్తుంది. మెదడు చేస్తుంది, ఎందుకు చేయదు? మరి అన్ని అంశాలు రావాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఊహించి 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి మాట్లాడగలగడము, రాయగలగడము, దాని మీద మనము అంత స్కిల్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా పాలిటీ మేడ్ ఈజీ, పాలిటీలో మంచి ఆన్సర్ చేయగలుగుతాం. ముందే చెప్తున్నా, ఆర్టికల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ప్రజెంట్ సిచ్యుయేషన్, పాలిటీలో కేస్ లాస్, ఈ విధంగా మనకు వస్తే నేను అనుకుంటున్నా రాజ్యాంగానికి కేటాయించినటువంటి మార్కులు 50 మార్కులు మనకు వచ్చేస్తాయి. రైట్. ఇది మనకు ఒక బ్రీఫ్ ఐడియా అండి, బ్రీఫ్ ఐడియా. తర్వాతనే మనకు అట్లా ఇందాక చెప్పిన ఇంట్రొడక్షన్ కానివ్వండి, మనకు బాడీ పార్ట్లో కానీ కంక్లూజన్ పార్ట్లో కానీ ఏముంది అంటటువంటిది ఖచ్చితంగా మనము తెలుసుకోగలగాలి. ఆ తర్వాత చెప్పాను కదా, 6th 7th క్వశ్చన్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలండి. అంటే మనకు నో చాయిస్. అంటే ఎంత పర్ఫెక్ట్గా ఇది, ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు కదా. మనం చూడండి, మీకు విషయం తెలుసా, మనం ఆల్రెడీ ఆల్రెడీ చెప్పుకున్నామంటే మీకు చెప్పమని కాదు, చెప్తున్నానంటే పిల్లలకు. అంటే ఏదో పెద్ద భయానకమైన స్థితి ఏమి ఉండదు. ఇదేదో
మనం తీసుకుపోయి ఫ్రెంచ్ ఏం మాట్లాడమనరు, అంత ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవాల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంట్లో ఏముంది, భారత రాజ్యాంగ తాత్విక పునాదుల వరకు ప్రవేశిక వరకు ఉంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ఎవరో మా కాలేజ్లో ఒక క్లర్క్ చూసి ప్రాథమిక హక్కులలో ఇన్ని వీడియోస్ మేడం అంటే మీకు అసలు ఇప్పుడు సరే నువ్వు ఒక 2-3 చూసినావు, నీకు ఏమొచ్చిందో ఒకసారి చెప్పు, దాంట్లో అంతకుముందు గతంలో ఏమైనా వచ్చిన ప్రశ్నలు ఏమైనా నీకు వస్తున్నాయా లేవా, అయిపోయి. ప్రాథమిక హక్కులలో మీకు మెయిన్స్ లోపట ఆర్టికల్ 20-21 గురించి అడిగిరండి. ఏముంది మనకు వచ్చు కదా, రాయగలగాలి కదా, పేజీన్నర 2 పేజీలు మంచిగా పర్ఫెక్ట్గా రాయగలగాలి కదా. మరి ఆర్టికల్ 20-21 రావాలంటే మీకు ఆధార్ కేసు రావాలి, పుట్టిస్వామి కేసు రావాలి, హెబియస్ కార్పస్ రిట్ రావాలి. 3 రాయకుండా మీకు ఎట్లా మార్క్స్ పడతాయండి? 10 మార్క్స్. ఫండమెంటల్ రైట్స్, ప్రభుత్వ వ్యవస్థ ఇంకా మేము అక్కడే ఆగిపోయినాము, ఇంకా మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఆగిపోయినాము, ఇంకా స్టేట్ గవర్నమెంట్ వరకు రాలేదు, జ్యుడిషియరీ కూడా అవ్వలేదు. అంటే మేము గ్రూప్ 2 వాళ్ళకి చెప్తున్నా, గ్రూప్ 1 బ్యాచ్ స్టార్ట్ చేయలేదు. ఇది అండి పరిస్థితి. అంటే ఒక పర్ఫెక్షన్, ఒక సిలబస్ లో పర్ఫెక్షన్ అనేటటువంటిది మనకి కొంచెం భయాన్ని పోగొడుతుంది, ఫోబియాని పోగొడుతుంది. మనకు ఫ్రీగా దాని మీద సబ్జెక్ట్ వచ్చి ఉంటే రాయగలిగేటటువంటి కెపాసిటీ. ఇక్కడ ఇంట్రొడక్షన్, కంక్లూజన్లు కొంచెం ముందస్తుగా రాసి పెట్టుకోవాలి అందంగా. నేను అందం అన్నప్పల్లా మీరు అందంగా గుండ్రంగా రాయాలైతే అందంగా తయారు కావాలనే విషయాన్ని మర్చిపోండి. అంటే అందం అనే ప్లేస్ లో మనకు అలవాటైంది కానీ యూజ్ రక్తి కట్టాలి, ఇంపుగా ఉండాలనే పదాలను పెట్టుకోండి. ఓడింగ్ లో మన పవర్ చూపించాలి. ఇలా మనం ఏదైనా అలవాట్లో పొరపాటుగా ఏదైనా మాట్లాడినా వీటికి మనకు టెక్నికల్గా ఇలా తీసుకోండి. ఓడింగ్ లో మన పవర్ దాన్ని మౌల్డ్ చేయడం లోపట తీసుకెళ్ళగలగాలి. మళ్ళీ వాస్తవమైనటువంటి ఇన్ఫర్మేషన్ ముఖ్యం. కాల్పనిక ఛాయిస్ లేదు ఇక్కడ. కాల్పనిక సాహిత్యానికి మనకు ఆ క్రియేటివ్నెస్ ఇక్కడ లేదు. నేను ఇక్కడ మిమ్మల్ని ఏమి చెప్పడం లేదు. కేస్ లాస్ గ్రూప్ 1 వాళ్ళకి సంబంధిత కేస్ లాస్ అన్ని కాదు, రాజ్యాంగబద్ధ కేస్ లాస్ అన్ని చదవద్దు ఎప్పుడు కూడా. కొన్ని ఆర్టికల్స్ మీద పట్టు నేను మా స్టూడెంట్స్ కి నేను లెక్క కట్టి చెప్పిన మొన్నటి వరకు ఆల్రెడీ 72-73 ఆర్టికల్స్ నేర్పించాను, ఆల్రెడీ నేర్పించిన నేను ఇక్కడే ప్రాక్టికల్ గా వచ్చినాయి, వాళ్ళకు వస్తాయి కూడా. రైట్. అలాగనే ఒక 4-5 కొటేషన్స్, ఇంటర్ప్రిటేషన్స్ నేర్చుకుంటే మనం కంక్లూజన్ లో, ఇంట్రొడక్షన్ లో, ప్లస్ ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎందుకు అది వార్తలలో ఉంది, సందర్భం ఏంటి, డిస్కషన్ ఎందుకు వస్తుంది బయట, మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ఉందనుకోండి, లౌకికవాదానికి భంగకరమా అన్నారు అనుకోండి, కాదు అని మనం సమర్థించుకుంటూ రాయాలి. ఎలా? ఒక కేసు తీసుకోవాలి, దానికి ఒక కేసు లాగా తీసుకోవాలి. మన మనసులో ఏదైనా ఉండనియండి, మన మనసులో ఉన్నది ఎప్పుడు ప్రజెంట్ చేయొద్దు. మనకు కావాల్సింది జాబు, మార్కులు. రైట్. ఇది ఒక మామూలుగా నేను ఒక డిజైన్ వేసుకున్నా. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. రైట్. ఇంట్రొడక్షన్ లో ఖచ్చితంగా ఏముండాలి అంటే అది ఎందుకు వచ్చిందో ఆ టాపిక్ ఉండాలి. అంటే ఏదైనా ఒక టాపిక్ ఎందుకు వచ్చింది, ఆ సందర్భం ఏంటి, ఆ చర్చ ఏంటో చెప్తూ మనం ఆన్సర్లకు నెమ్మదిగా వెళ్ళాలి. అంటే పిల్లవాడి కథ చెప్తూ నిద్రపుచ్చాలన్నట్టు ఇంట్రొడక్షన్ లో ఆ విధంగా చెప్తూ చర్చ ఎందుకు వచ్చింది, సందర్భం ఎందుకు వచ్చింది, కేసులో కోర్టుల కేసు ఎందుకు వచ్చింది, లోక్సభలో ఎందుకు చర్చ జరుగుతూ ఉంది, బయట వాతావరణంలో జరుగుతున్న దాన్ని నెమ్మదిగా తీసుకొస్తూ మనం బాడీలోకి వెళ్ళిపోవాలి. రైట్. ఇదంతా నా బుక్ లో ఎప్పుడైనా చూసారా? ఇంట్రొడక్షన్స్ కానీ వెనుక కానీ నివేదికలు కానీ ఈజీగానే ఉంటుంది, పెద్దగా ఏముండదు. దాన్ని ఇప్పుడు మనము 10 minutes లోకి పెట్టగలగాలి. రైట్. నాకు తెలిసి అయితే నేను మొత్తం చెప్పినా అనుకుంటున్నా. అంటే ఇట్లా రైట్. ఇది మెయిన్ గా. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు వెళ్దురు కానీ ఆకలిస్తుంది కాబట్టి.
నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇంకా ఏమైనా అడగాలనుకుంటే ఒక 5 మినిట్స్ అడగండి, 2-3 మినిట్స్ కానీ అడగండి. ఏం లేకుంటే మంచినీళ్ళు తాగేసి క్లాస్‌లకి వెళ్ళిపోదాం. వేరే క్లాస్ అదే ఇదే క్లాస్ ఒక క్వెషన్‌ని తీసుకొని చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి అనేటటువంటి. మీరేమైనా అడిగితే చక్కగా అడగండి. మీరు క్లాస్‌లో జాయిన్ కాకున్నా ఎలాంటి అబ్జెక్షన్ లేదు. అలాంటిది ఏం భయపెట్టుకోకండి. క్లాస్‌లో జాయిన్ అవ్వడం, జాయిన్ కాకపోవడం అనేది నాకు ఎలాంటి నష్టాన్ని ఇవ్వదు, మీకు ఎలాంటి నష్టాన్ని ఇవ్వదు. జస్ట్ నాకు క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఒక ఎక్సైట్మెంట్‌ని తీర్చుకోవడానికి మాత్రమే నేను క్లాస్‌ని చెప్తా అన్నట్టు. నాకు దీనివల్ల నాకు ఎలాంటి మీరు అంటే మీ ఇష్టం అది. మీరు జాయిన్ అవుతారు లేదు, మీరు ఏమైనా అడగకూడదా, మేము జాయిన్ కాము కదా అలాంటివి ఏం పెట్టుకోవద్దు. రోజు చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు. ఫోన్ చేసిన వాళ్ళకు కూడా చెప్తా. నా క్లాస్ పిల్లలకే, నా బుక్ పిల్లలకే చెప్తా అనేది ఏం లేదు. 2008 నుంచి దాదాపు 15 ఇయర్స్. ఎవ్వరికైనా నేను ఎప్పుడైనా కాల్ బ్యాక్ కూడా చేస్తా. కొంచెం ఒక రోజు లేట్ అయినా, 2 రోజులు లేట్ అయినా కాల్ బ్యాక్ కూడా చేస్తా. అలాంటిది అట్లా మేము ఇక్కడ ఉండం కదా, మేము జాయిన్ కాము కదా, మళ్ళీ అలాంటిది కూడా ఏం లేదు. 2 వాల్యూమ్స్ బుక్ ఉన్నాయండి. ఒకవేళ క్లాస్‌కి రాని వాళ్ళు 2 వాల్యూమ్స్ బుక్ దొరుకుద్ది బయట. ఆ 2 వాల్యూమ్స్ బుక్ లోపట ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కానివ్వండి, రాజద్రోహ చట్టం కానివ్వండి, ఇన్సర్జెన్సీస్ కానివ్వండి, పూంచి కమిషన్ రిపోర్ట్స్ కానివ్వండి, అన్నీ ఉన్నాయండి మీకు. అలాంటి 2 వాల్యూమ్స్ బుక్ బయట మార్కెట్‌లో ఉంటే ఉందో, లేకపోతే లేదో. ఒక దుర్గా అనే అది స్టూడెంట్ బుక్ షాప్‌లో 1, 2 ఏమైనా ఉండొచ్చు. ఇంకెక్కడ లేవంట. అతను దాచిపెట్టుకుంటాడు. ముందు కొనుక్కొని దాచిపెట్టుకుంటాడు ఆయన. అంటే ఆయన దాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటాడు ఆయన దాచిపెట్టుకొని. అట్లా ఆయన దగ్గర ఉంటే ఉండొచ్చు. కొత్త బుక్ కూడా రాబోతది. కొత్త బుక్ కూడా వితిన్ 10-15 డేస్‌లలో. అంటే నేనే ఎందుకు ఆగుతున్నా అంటే, ఏదైనా బుక్ ఎగ్జామ్ ముందర వదిలితే పిల్లగాళ్ళకి ఎగ్జామ్ రాసే వరకు దాంట్లో 6 నెలల ముందు వరకు ఉపయోగపడుతుంది కదా. నేను అట్లా ఎంత నష్టాన్నైనా భరించి ఆ విధంగానే వదులుతా అన్నట్టు. ముందే వదిలితే ఏమైతదంటే మీకు ఎగ్జామ్‌కి అది అందదు. ఆ దాంట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడదు. మీకు కరెక్ట్‌గా ఎగ్జామ్ ప్రిలిమినరీ అయిపోయి మెయిన్స్‌కి ఇంకా అప్పుడు చేసేవాడు ఎప్పుడు పెట్టుకున్నా వితిన్ 2-3 మంత్స్‌లో 4 మంత్స్‌లో పెట్టుకున్నా ఆ బుక్ వల్ల ఉపయోగం ఉంటది. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన కొన్ని అంశాలు ఉంటాయి కదా, అవన్నీ రాసి ఉంటాయి నా బుక్ లోపట. ఆ బుక్ తీసుకొని మీరు డౌట్స్ అడిగినా ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా డిజైన్ చేసుకోండి. జీవితం అనేది చాలా అమూల్యమైనది. కాబట్టి ఇక్కడ మీరు కేటాయిస్తున్న సమయాన్ని మీరు అలా ప్లాన్డ్‌గా జీవించండి. అలాగే డబ్బులు కూడా సార్ వాళ్ళు చెప్పారు కదా, మీరు నిజంగా 35 మెంబర్స్, 25 మెంబర్స్ అలా జాయిన్ అవుతే నేను సార్‌ని బ్రతిమిలాడి ఒప్పించి తగ్గించడానికి ప్రయత్నం చేస్తా. అంటే డబ్బులు అనేది నాకు ప్రాధాన్యం కాదు. ఒకవేళ మీరు ఎక్కువ మెంబర్స్ అవుతే ఆ డబ్బులు అవే ఆటోమేటిక్‌గా అవుతాయి కాబట్టి అట్లా చేస్తాము. మళ్ళీ అలా అని చెప్పేసి మేడం మీరు రోజు ఓన్లీ సండేసే చెప్తారు కదా, మిగతా అవర్స్ చెప్పరు కదా అంటే, ఒకవేళ గ్రూప్ 1 బ్యాచ్ వస్తే ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మార్నింగ్, ఈవినింగ్ క్లాసులు తీసుకుంటా రెగ్యులర్‌గా. ఎనీ హాలిడేస్, ఎనీ సండేస్ ఫుల్ టైం కేటాయిస్తాను. విత్ నోట్స్ నేనే ఇస్తా. మీకు ఇట్లా ఇప్పుడు కూడా ఒక 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 క్వెషన్‌ని నేను మౌల్డ్ చేసుకొని వచ్చిన మీకోసం. ఆ క్వెషన్‌ని అంటే ఇది ఇవ్వను. క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళకే ఇస్తాము అలాంటివి. అలాగా ఎందుకంటే ఏ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన ఆ ఇన్‌స్టిట్యూట్ కొన్ని ఉంటాయి కదా. కాబట్టి అలాగా మనము ఉండాలి. ఒకవేళ నిజానికి ఇప్పుడే ఎగ్జామ్ పెట్టిండ్రు, గ్రూప్ 2 1 మంత్‌లోనే ఉంది, గ్రూప్ 1 ఇప్పుడే ఉంది అంటే నేను లీవ్ పెట్టి మీకు సాటిస్ఫాక్షన్ చేస్తాను. ఇంత భరోసా ఇస్తున్నా అన్నట్టు. కాబట్టి ఒక క్లాస్‌కి మధ్యలో ఉన్న టైంని మీరు సద్వినియోగం చేసుకోండి. అది చదివి పెట్టుకోండి. చెప్పగలిగేటట్టుగా. అలాగా. ఓకేనా? మీరు టైం ఎంతయిందమ్మా? 2:40. ఇంకొక రోజు చెప్పుకుందామా క్వెషన్? పాపం. ఎందుకంటే అది ఒకవేళ రోజు అందకుండా ఉంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. అనేక విషయాల మీద పట్టుండాలి మీకు గ్రూప్ 1 వాళ్ళకి. అన్ని విషయాల మీద. ఎందుకు అన్ని విషయాలు చూడండి, సైన్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, మూవ్‌మెంట్ అన్ని విషయాల మీద మనకు పట్టుండాలి. సైన్స్, టెక్నాలజీ అన్నీ ఉంటేనే మనకు మంచి పర్సన్స్ అంటే సమగ్రమైన వ్యక్తుల్లాగా, సంపూర్ణమైన వ్యక్తుల్లాగా ఉండాలి గ్రూప్ 1 ఆఫీసర్స్ అని ఇన్ని సబ్జెక్ట్స్ పెట్టింది. అది మంచిది కూడా. నాకు ఇప్పుడు పాలిటీ ఎంత వచ్చు, సైన్స్ అంత వచ్చు తెలుసా మీకు? అంత బాగా నేర్చుకున్నాను. నాకు చిన్నప్పుడు సైన్స్ చదవాలని చాలా ఇష్టం ఉండేది. బాగా వచ్చు. బాటనీ మొత్తం వచ్చు ఇప్పటికి. జాగ్రఫీ మొత్తం వచ్చు. జాగ్రఫీ
చెప్పాను కదా టీచర్గా ఫస్ట్ పనిచేసిన అని. నేను ఒక 2వ ర్యాంక్ హోల్డర్ని మా డిస్ట్రిక్ట్ లోపట, స్కూల్ అసిస్టెంట్ లోపట. మొత్తం 9th క్లాస్ పుస్తకం ఎవ్వరికి మొత్తం రాదు. అది నాకు మొత్తం వచ్చు, ఇప్పటికీ కూడా వచ్చు, మొత్తం వచ్చు. అట్లా ఉంటది అన్నట్టు పరిస్థితి. అంటే మనకు ఒక పర్ఫెక్షన్, ఒక సబ్జెక్ట్లో ఉన్న పర్ఫెక్షన్ ఇంకో సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ దారి తీస్తుంది. ఖచ్చితంగా మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఈ విధంగా డిజైన్ చేసుకోండి. నేను ఒక టీచర్ని మాత్రమే, నేను వ్యాపారవేత్తను కాను, లేకపోతే డబ్బు సంపాదించాలని ఇట్లా చెప్పడం లేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే ఈ సబ్జెక్ట్ ఎలా చేసుకున్నారో మిగతా సబ్జెక్టులు కూడా అలా చేసుకోవాలి. ఖచ్చితంగా నా దగ్గరికే రావాలని అసలు రూలే లేదు. ఇట్లా చేసుకోండి. మీరు మంచిగా, మీ అందరికీ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మీరు ఎందుకంటే యాక్చువల్గా ఇంకొక మళ్ళీ దాంట్లోకి వెళ్ళినా అనుకో, అసలే జ్యుడిషియరీ ఒక క్వశ్చన్ తీసుకొని వచ్చిన మధ్యలో ఆగుతాను, ఆగలేను మరి. కాబట్టి మీకు టైం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. లంచ్ చేయలేదు అంటున్నారు కదా, కాబట్టి మేము క్లాస్ని కంటిన్యూ చేస్తాం. మేము అంటే గ్రూప్ 1 బ్యాచ్ నేను 100 to 100% ఛాలెంజింగ్గా తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు కొన్ని ఇంట్లో బాధ్యతలు నెరవేరినాయి. మా పిల్లల డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ వాళ్ళది అయిపోయింది. ప్లస్ నేను కూడా 2-3 monthsలో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ ఇంకా ఇంకా ఎప్పుడవుతే అప్పుడు చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టినాం. కేవలం మీ కోచింగ్స్ కోసమే మొదలుపెట్టిన. ఇక్కడ కోచింగ్ చెప్పడానికి కోసమే ట్రాన్స్ఫర్ ట్రై చేస్తున్నా. అదర్వైజ్ కూడా ట్రాన్స్ఫర్ సమ్మర్ కల్లా అదే అవుతుంది, ఆటోమేటిక్ అదే అవుతుంది. కాకుండా లూప్ హోల్స్ కూడా ట్రై చేస్తున్నా నేను. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే తీసుకుందాం ఇక్కడ అని చెప్పేసి నేను. కాబట్టి మీరు ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే పూర్తి బాధ్యత పాలిటీ గవర్నెన్స్ వరకు నా మీద వదిలి, ఇంకొక విషయం కూడా చెప్తున్నా, సోషియాలజీలో కూడా 4 పార్ట్స్ వెల్ఫేర్ మెకానిజం అంతా నా బుక్లోనే ఉంటుంది. అది నేను కంప్లీట్గా నేను బాగా సజెస్ట్ చేస్తాను. నా దాంట్లో ఏదో ఒకసారి ఏదో క్లిక్ అయిందని, ఏదో ఒక క్లిక్ బుక్ అయింది అన్నాడు. ఆ సార్ నా బుక్లో నుంచి తీసుకున్నట్టు నాకు తర్వాత తెలిసింది. నాకు కొంచెం చెప్పిండు కూడా ఆయన. సరే, చెప్పినా చెప్పకపోయినా అది వేరే విషయము. దాంట్లో ఉందని కూడా అది అట్లా ఉంది. కాబట్టి మీకు వెల్ఫేర్ మెకానిజం సోషాలజీలో ఉన్న పార్ట్ కూడా 2-3 చాప్టర్స్ వెల్ఫేర్ మెకానిజం గురించి మనం పాలిటీలో భాగంగా కొంచెం తరువుగా చెప్పుకోవచ్చు. అట్లా కూడా ఉపయోగపడుతుంది. ఏమైనా మేము చెప్పడం కాదు, అది మీరు కూడా రెడీ కావాలి. గ్రూప్ 2 అయితే నా బాధ్యత ఉంటుందండి. దాదాపు 90% నా బాధ్యత ఉంటుంది. గ్రూప్ 1 అయితే 50% ఉంటుంది. 50% మీ మీదనే ఉంటుంది. నేను ఎంత చెప్పినా, ఏది చేసినా, నేను ఓన్లీ ఇది అందించే వరకు మాత్రమే నేను మీ దగ్గర ఉంటా. తర్వాత నేను ఉండను. అదే గ్రూప్ 2 వాళ్ళని అనుకోండి, ఆ 50% వాళ్ళకి ఆప్షన్స్ రూపంలో కనబడుతుంది. వాడు అక్కడ సెలెక్ట్ చేసుకోగలుగుతాడు. నాకు అందుకే గ్రూప్ 2 నేను తొందరగా తయారు చేయగలుగుతా పిల్లల్ని. ఎంతో మంది తయారైపోయినారు. అన్ని ఆప్షన్స్ నా బుక్లోనే ఉంటాయి. గ్రూప్ 1 మాత్రం పిల్లల స్టూడెంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వర్క్ నాతో పాటు అతను చేయాలి. నేను చేస్తే ఏం లాభం ఉంటుందమ్మా? నాకు ఎలాంటి లాభము లేదు కదా. మీరు చేయాలి. మీరు చేస్తుంటే నాకు ఉత్సాహం కలుగుతుంది. ఇక్కడ మెంబర్స్ని చూసినప్పుడు కానీ, మీరు ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు కానీ నాకు భయం కలగాలి. పిల్లగాడు ఎట్లా ఆలోచిస్తుంటాడో, అతని మెథడ్ ఎట్లా ఉంటుందో అని. ఇదే క్లాస్ లోపట ఆర్టికల్ 100 చెప్తూ ఉన్నప్పుడు నేను ఒకటే ఆర్టికల్ 2 చోట్ల ఉపయోగించిన. ఇదే మా స్టూడెంట్స్ అక్కడ చెప్పారు కదా అన్నారు. అంటే దాంట్లో క్లాస్ ఉందమ్మా అని చెప్పిన. పిల్లగాళ్ళకి ఇంకా డౌట్ వస్తుంది అన్నట్టు. అంటే అట్లా అట్లా ఉండాలి. ఎందుకంటే నేనే చెప్పినా కదా అదే క్లాస్లో. కాబట్టి ఇంటరాక్షన్ అనేది మీరు కూడా ఆలోచించాలి. మెదడు నా మెదడే ఆలోచిస్తే ఎలాగా? మీరు మంచి పార్టిసిపేటర్గా, ఇంటరాక్టర్గా ఉండాలి గ్రూప్ 1లో మాత్రం. ఎందుకంటే మనము అంత సమయం కేటాయిస్తున్నామా. నేను ఒక క్లాస్ నోట్స్ రాసుకొని రావాలంటే నాకు ఒక 1-2 hours పడుతుంది. ఆ బాధ్యత నాకు ఇచ్చిపెట్టేయండి. మీకు నేను ఇస్తా అంటున్నాను. మీరు వచ్చే మెంబర్స్ని బట్టి ఫీజు తగ్గుతుంది. అదర్వైజ్ ఫీజు కష్టం. ఎందుకంటే బయట ఉన్నదానికంటే వీళ్ళు ఆల్రెడీ తగ్గించి ఉంటారు. ఒకవేళ 25 వచ్చారనుకోండి, సార్ని అడుగుదాం అందరం కలిసి, మాకు కాస్త తగ్గించండి అని అడుగుతూ సార్ ఒప్పుకుంటారు. కానీ మెంబర్స్ని బట్టి ఉంటే సార్ దగ్గరికి మనం వెళ్ళొచ్చు. మెయింటెనెన్సీ అన్నీ ఉంటాయి కదా. ఓకేనా? మీ అందరికీ ఆల్ ది బెస్ట్. యాక్చువల్గా నేను రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి క్వశ్చన్ తీసుకొని వచ్చిన విత్ ఆన్సర్స్తో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఒకసారి కలుద్దాం. మళ్ళీ కూడా మీకు ఫ్రీ క్లాస్ పెట్టించడానికి సార్ని అడుగుతాం. ఓకేనా? ఎందుకంటే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయలే కదా, అక్కడ మనం అట్లా ఆగిపోయాం. కాబట్టి ఇంకొక రోజు చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఏదైనా సరే తొందరగా నిర్ణయించుకోండి.
ఏదైనా తొందరగా నిర్ణయించుకోండి. క్లాస్కి రావడమా వద్దా, లేకపోతే ప్రిలిమినరీ వరకు మీరు ఓన్గా రాస్తారా? ఇంటిగ్రేటెడ్గా ప్రిలిమినరీ మీన్స్ ఇంటిగ్రేటెడ్ ఇదే దాంట్లో ఉంటుందండి. ప్రిలిమినరీలో ఇదే ఉంటుంది, దాంట్లో అదే ఉంటుంది. మళ్ళీ గ్రూప్ 2లో ఇదే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, అంతా ఇందులోనే ఉంటుంది. కాబట్టి ఇదే సిలబస్ గ్రూప్ 1 గ్రూప్ 2 సేమ్. ఓన్లీ నేను గ్రూప్ 1 లోపల ఏం చేస్తామంటే వాళ్లకు కంక్లూజన్ ప్లస్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఒక నోట్స్ ఇవ్వడం, 2 పేజెస్ 2.5 పేజెస్ నోట్స్ ఇవ్వడం, అది నేను రాసి ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళు రాసుకోలేము అనుకున్న వాళ్ళు కొద్దిమంది రాసుకోగలుగుతారు, రాసుకోవచ్చు. టైం అప్పుడు కష్టమైంది, ఎందుకంటే ఇన్ని సబ్జెక్టులు ప్రిపేర్ కావాలి కదా. మేము ప్రిపేర్ చేస్తే 60-70 మంది కోసం ప్రిపేర్ చేస్తాం, ఒకటే సబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తాం ఒక సార్. కానీ ఒక వ్యక్తి ఇప్పుడు మీరు గ్రూప్ 1 అభ్యర్థి 6 సబ్జెక్టులను చదవాలి. సార్ 6 సబ్జెక్టులే అన్నాడు, కానీ సోషియాలజీ గవర్నెన్స్ కలపలేదు సార్. దాదాపు 10 సబ్జెక్టులు చదవాలి మీరు. 10 సబ్జెక్టుల మీద మీకు పట్టు ఉండాలి. అదేమంత పెద్ద హార్డ్ కాదు, ఈ ఏజ్లో అంత పెద్ద హార్డ్ కాదు. మీకున్న ఏమంటారు ఆ ఉత్సుకత అనేది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తాడు సాధించాలనేది. రైట్, మీకు కూడా ఒక 2-3 మినిట్స్ టైం ఇస్తాం. మీరు మాట్లాడట్లేరు కాబట్టి నేను మాట్లాడతామన్నా. మీరు ఏదైనా మాట్లాడితే మాట్లాడండి, డౌట్స్ అడిగితే చెప్తాను.